श्रीमहागणाधिपतये नमो नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तनमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तत्सुखमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तु ते। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। సభాయ నమః. పరమ పవిత్రమైనటువంటి శుభకృన్నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీర్వచనాలతో ఆదేశంతో శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఈ 8 రోజుల్లో ఆయా ఘట్టాలని అక్కడక్కడ వేగంగా పూర్తి చేసుకుంటూ వాల్మీకి హృదయంలో ఉండేటువంటి ధర్మ నిరతి, వాల్మీకి ఏ ఉద్దేశంతో వేదోపబృంహణమైనటువంటి రామాయణాన్ని ఎందుకు రచించారు, రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి, వారు చేసినటువంటి విలాస ఏమిటి అనేది దిగ్మాత్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 24,000 శ్లోకాలకు సంబంధించినటువంటి సారాన్ని చెప్పాలంటే సంవత్సరం పడుతుంది. అది 8 రోజులు 9 రోజుల్లో చెప్పుకోవడం అంటే దిగ్మాత్రంగా పరిచయం చేయడం అంటే రామ హృదయాన్ని ఆవిష్కరించడం కింద లెక్క. కనుక కథ వేగంగా వెళుతున్నారు అంటే 2020 మ్యాచ్ లాగా ఉంటుంది. వేగంగా పూర్తి చేయాలి కనుక శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలి కనుక దిగ్మాత్రంగా అక్కడక్కడ కొన్ని ఘట్టాలని చెప్పడం, ప్రధానంగా కథ కంటే కూడా అందులో ఉండేటువంటి విలక్షణమైనటువంటి రామ అవతార ప్రయోజనము మర్యాదా పురుషోత్తముడు యొక్క వైభవాన్ని చెప్పడమే ప్రధాన తాత్పర్యం. నిన్నటి రోజున రామచంద్రమూర్తి యొక్క గుణాలన్నీ చెప్పడం, పేర్కొనడం, రామచంద్రమూర్తి యొక్క గుణవైభవాన్ని గమనించిన దశరథ మహారాజు రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకాన్ని కోరడం, ఆ ప్రకటించడం, వశిష్ఠాదులంతా కూడా సిద్ధం చేయడం, ఈ కథని చెప్పుకున్నాం. ఆ తర్వాత కైకేయి యొక్క వరాలు, మంధర చేసినటువంటి దుష్ప్రబోధం, మంధర ఎందుకట్లా కోరింది అనే విషయాన్ని వివరిస్తూ మంధర దేవతల చేత పంపించబడినటువంటి ఒకానొక అప్సరస దేవకార్య నిమిత్తమే వచ్చింది, కానీ ఆమెలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కాదు. ఒక పాత్ర, ఇప్పుడు ఉదాహరణకి రాముడు పాత్ర వేయమని నటుడికి వేషం వేశారు, చక్కగా రంగు పూసుకొని కిరీటం పెట్టుకొని రాముడిలాగా వేయాలి. ఆ 3వ రోజు భీముడి పాత్ర వేయమన్నారు, భీముడిగా వేయాలి. ఆ తర్వాత రావణాసురుడుగానో యమధర్మరాజుగానో వేయాలంటే పాత్రని, భగవంతుడిచ్చిన పాత్రని
సక్రమంగా వ్యవహరించడమే ఈ జీవుడి యొక్క లక్షణం. మనం భూమి మీదకి నటులుగానే వచ్చాం. ఆయన ఎట్లా ఆడమంటే అట్లా ఆడాలి, చివరికి ఆడింది చాలరా అంటే విరమించాలి. అట్లాగే మనం ఆ బంధర యొక్క పాత్రను కూడా ఆలోచించాలి. ఇక్కడ రామచంద్రమూర్తితో పాటు అడవికి వెళ్ళేటువంటి అరణ్యానికి వెళ్ళేటువంటి లక్ష్మణస్వామితో సుమిత్రాదేవి చెప్పిన మాటని నిన్న చివరగా అనుకున్నాం. నాయన, నేను నిన్ను కన్నదే వనవాసానికి వెళ్ళి నీ అగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తికి సేవా భాగ్యం కలిగించడానికి నిన్ను నేను కన్నాను అని చెప్పి, ఈ రోజు నుంచి ఒక విషయాన్ని గమనించు. రామం దశరథం విద్ధి. ఈ రోజు నుంచి దశరథ మహారాజుని రామచంద్రమూర్తిలో చూసుకో. అంటే తండ్రిలో, నీ అన్నగారిలో తండ్రిని చూసుకో. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజ. అంటే నన్ను తల్లిగా భావిస్తూ సుమిత్రాదేవిని నువ్వు ఆరాధిస్తున్నావు. రేపటి నుంచి నీకు తల్లి జానకీదేవి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విధి. ఇప్పటిదాకా అయోధ్యానగరంలో ఉన్నావు, రేపటి నుంచి అరణ్యమే అడవే అయోధ్య నీకు. అంటే భావం ఎట్లా ఉంటే దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎట్లా మనసులో ఎట్లా అనుకుంటే అదే వస్తుంది. యద్భావం తద్భవతి. అడవిని అయోధ్యగా అనుకోమన్నారు. గచ్చతాత యథాసుఖం. సుమిత్రాదేవి కుమారుడికి చెప్పి పంపించిన మాట. లోకంలో అయితే ఏ తల్లి ఇట్లా చెప్పడానికి సాహసించదు. ఆమె చెబుతున్న మాటలు లోకంలో శాశ్వతంగా ఉంటున్నాయి. అవైషమ్యం పరమసుఖమని. వైషమ్యరహితమైనటువంటి జీవితమే చాలా గొప్పది. అంటే సవితిగా ఉండేటువంటి కైకేయి ఇంత దుష్కృత్యం చేసినా కైకేయిని ఒక్క మాట కూడా సుమిత్ర అనలేదు. దాదాపు కౌసల్యాదేవి కూడా పెద్దగా అన్నట్టు అనదు. నా దురదృష్టం అన్నది కానీ కైకేయిని ఎక్కువగా అన్నట్టు కనబడదు. అట్లా ఈ విధంగా చెప్పి ఇక్కడే వేదోపబ్రహ్మణమైనటువంటి విషయానికి ఇంకొకటి అదనమైనటువంటి అందాన్ని చేకూర్చారు వాల్మీకి మహర్షి. మామూలుగా వేదంలో ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ 4 చెప్పారు. కానీ ఇక్కడ ఈ అయోధ్యాకాండలో సుమిత్రాదేవి నోటి నుంచి భ్రాతృదేవో భవ, అగ్రజుడు, అన్నగారు దైవంతో సమానము. అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అన్ననే తండ్రితో సమానం, వదిన గారు తల్లితో సమానం. ఆ భావనని కుటుంబంలో ఉంచడానికి సనాతనమైనటువంటి వైదిక కుటుంబంలో ఈ భావాలు కలిగి ఉండాలి. కనుక తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అన్ననే అగ్రజుడు, తనకంటే పెద్దవాడు, తండ్రితో సమానం. తల్లి లేకపోతే వదిన గారే తల్లితో సమానం. కనుక ఈ రకమైనటువంటి విషయాన్ని భ్రాతృదేవోభవ అనేటువంటి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే వేదంలో చెప్పినటువంటి 4 శాసన రూపకమైనటువంటి మాటలకి ఇంకొక అదనంగా చేర్చారు. ఇది వాల్మీకి చేసినటువంటి అందం. ఇక దశరథ మహారాజు వెంటనే సుమంత్రుణ్ణి పిలిచిన ఆయన చక్కటి రథం తయారు చేయమంటే తన యొక్క ఆధికారికమైనటువంటి రథాన్ని ఇచ్చి పంపారని నిన్నటి రోజున వివరించాను. ఆ తర్వాత వనవాసానికి వెళ్ళేటువంటి రామచంద్రమూర్తికి నారచీరలను ఇస్తే ధరించారు. లక్ష్మణస్వామి కూడా ధరించారు. సీతాదేవికి ఇవ్వకపోతే దాన్ని నిరోధించారు. వశిష్ఠ మహర్షి ఆదేశం ప్రకారం దివ్యమైనటువంటి అలంకారాలు, వస్త్రభూషణాలు ఇచ్చి పంపించారనే విషయం తెలుసుకున్నాం. రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే ఆ రథాన్ని, వెళ్ళిపోతున్న స్వామిని, దుమ్ముని కూడా ఆశ్రయించారట. దశరథ మహారాజు మనసు ఎట్లా ఉందంటే మమకారం, పుత్రప్రేమ మమకారం. ముందు రథాన్ని చూశారట, ఆ తర్వాత రథ గోపురాన్ని చూశారట, తర్వాత ధ్వజాన్ని చూశారట. ఆ తర్వాత ఏం కనబడింది? ఆకాశం, గగనం, శూన్యం అన్నారే, అట్లాగే ఆ రథచక్రాల నుంచి వచ్చిన దుమ్ముని చూశారట, ధూళిని. దాన్ని కూడా భావన చేస్తూ రామచంద్రమూర్తిని భావన చేశారట. ఇట్లా భావన చేసి ఆ తర్వాత పరిగెత్తుకుంటూ గడప దాకా వచ్చారట. రామచంద్రమూర్తిని అందుకుందామన్నట్టుగా ఆవేశంతో వచ్చి గడప దగ్గర కూలిపోయారట. అప్పుడు కౌసల్యాదేవి చెయ్యి పట్టుకొని, కుడి చెయ్యి వైపు పట్టుకొని లేపి ఆయన్ని ఉద్ధరించి లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. పక్కనే ఉన్న కైకేయి కూడా ముట్టుకోబోయిందిట. పట్టుకొని ఆ ఎడమ భుజాన్ని పట్టుకొని లేపబోతే అప్పుడు ఆ దశరథ మహారాజు అంటున్నారు, కైకేయి మామ మంగాని స్వాక్షి స్వం దుష్టచారిణి. ఇంకా నువ్వు నన్ను స్పృశించవద్దు. దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి నీ వల్ల ఇంత విలయం జరిగింది, ఇంత ప్రళయం జరిగింది, కుటుంబంలో ఇంత కలహం ఏర్పడింది, కనుక నన్ను నువ్వు స్పృశించద్దు. దుష్టచారిణి. నహిత్వాం ద్రష్టుమిచ్చామి. అసలు నీ మొహం చూడ్డానికి నాకు ఇష్టం లేదు. నీ ముఖాన్ని చూస్తే నాకు పాపం అంటుతుంది అనిపిస్తోంది. కనుక నా భార్యాచన బాంధవి. ఈ రోజు నుంచి నీతో నాకు బాంధవ్యాన్ని, ఇతరత్వ విషయాల సంబంధాలన్నీ వదులుకుంటున్నా. అంటే సహధర్మచారిణిగా నువ్వు పాణిగ్రహణం చేసినప్పుడు మీ నాన్నగారు నాకు అప్పచెప్పినప్పుడు నేను ధర్మచారిణి అని నిన్ను అనుకున్నాను. కానీ ఈరోజు నీ వల్ల నా కుటుంబానికి ఏర్పడ్డ ప్రళయం ఉందే, విలయం, దీనివల్ల నేను ఈ రోజు నుంచి నీతో ఉండేటువంటి బంధాన్ని తెంచుకుంటున్నాను. నీతో నాకు భార్య భర్త సంబంధం అనేది లేదు. నేను నిన్ను మానసికంగా నిన్ను వదులుకుంటున్నాను అన్నారు.
ఈ లోకమే కాదు పై లోకాల్లో కూడా నీతో బాంధవ్యాన్ని వదులుకుంటున్నాను అని తీవ్రమైనటువంటి వేదనతో దశరథ మహారాజు కైకేయితో చెప్పారట. అంతటితో ఊరుకోకుండా భవిష్యత్తులో జరగబోయే దానికి కూడా శాసనం చేశారు. ఏమన్నారు? భరతశ్చేత్ ప్రతీత్య స్యాత్ రాజ్యం ప్రాప్త్యై తదవ్యయం. ఒకవేళ రేపు భరతుడు, నేను శరీరం వదిలిన తర్వాత నా ఉత్తరాధికారిగా భరతుడు నీ కోరిక ప్రకారం రాజ్యాన్ని అంగీకరించి ఈ రాజ్యాన్ని కనుక రాజ్యభారాన్ని వహించి ఈ రాజ్య వైభవాన్నంతా తాను పొందదలుచుకుంటే, రామమూర్తికి రావాల్సినటువంటి రాజ్యవైభవాన్ని కనుక నువ్వు నీ కుమారుడు భరతుడు అనుభవిస్తే వాడు చేసే అంత్యేష్టి కూడా నాకు అంగీకారం కాదు, వాడిచ్చే తిలోదకాలు తర్పణాలు కూడా నేను అంగీకరించను, అవి నాకు చేరవు అన్నారు. ఇక్కడ కూడా లోక మర్యాద ఏం చెప్తున్నారు? వాల్మీకి మహర్షి లోకంలో మానవుడికి మర్యాద చెప్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళ మొహం చూడకుండా చివరిలో వాళ్ళ ఆస్తి కోసం వచ్చి 10 మంది దగ్గర షోపుటప్ చేసి అంత్యక్రియలు చేసి పేపర్లో ఫోటోలు వేసి టీవీలో చూపించి వీటి వల్ల ప్రయోజనం లేదు. జీవతో వాక్యకరణాత్. తండ్రి బతికుండగా ఏ కుమారుడైతే తండ్రిని తదేకంగా భగవంతుడిగా ఆరాధిస్తాడో ఆ కుమారుడు చేసే అంత్యేష్టే వాడికి చేరుతుంది. కనుక అంత్యకాలంలో తల్లిదండ్రులకు ఉండేటువంటి భావాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. అంటే వాళ్ళ మనసు బాధపడకుండా, అంటే చిన్నప్పుడు మనల్ని పారాడే రోజుల్లో తల్లిదండ్రులు మనని ఎట్లా ఎత్తుకొని నేల మీద కూడా కాళ్ళు పెట్టకుండా నిరంతరము మమ్మల్ని వాహనంలాగా మోస్తూ రాత్రింబగళ్ళు మనకు కాపలా కాస్తూ, ఆరోగ్యం బాగలేకపోతే రాత్రంతా మన కోసం కూర్చుంటూ, మనం తింటే వాళ్ళు తింటూ లేకపోతే వాళ్ళు తినకుండా, మధ్యలో అన్నం తింటుంటే మధ్యలో మూత్రపురీషాలు వేస్తే వాళ్ళ కోసం చేతులు గడిగి ఆ రోజు ఉపవాసం చేసిన తల్లులు, పిల్లల కోసం నానా చాకరీ చేసి రాత్రింబగళ్ళు డబుల్ డ్యూటీలు చేసే పిల్లలు, తల్లిదండ్రులు, ఇటువంటి వాళ్ళ విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఏ సంతానం అయితే మూర్ఖంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వారు చేసే అంత్యేష్టి పితృదేవతలకి చేరదు. ఇది దశరథ మహారాజు శాసనంగా చేస్తున్నాడు. ఒకవేళ భరతుడు వచ్చి నా తర్వాత రాజ్యం చేసి నువ్విచ్చేటువంటి రాజ్యం, ఇక్కడ నా రాజ్యం అనలేదు చూడండి, ఇప్పుడు మానసికంగా రాజ్యసుఖాలను వదులుకున్నాడు దశరథ మహారాజు. ఏమంటున్నాడు? భవిష్యత్తులో నీ కుమారుడు నువ్వివ్వబోయేటువంటి రాజ్యాన్ని కనుక అధిరిస్తే భరతశ్చేత్ ప్రతీతస్యాత్ రాజ్యం ప్రాప్త్యై తదవ్యయం. ఒకవేళ అతను పొందితే ఎన్మే సదద్యాతి ప్రీత్యర్థం, నా కోసం వాడు వదిలేటువంటి నీళ్లు కానీ నువ్వులు కానీ తర్పణాలు కానీ నాకు చెందవు, నేను దాన్ని అంగీకరించను, కనుక నాకు వాడిచ్చే పిండ ప్రదానం చేరదు అని శాసించాడు. అయితే ఇది భరతుడికి ఇది వర్తించదు. ఎందుకంటే రామచంద్రమూర్తి వహించవలసినటువంటి రాజ్యభారాన్ని తాను అంగీకరించని కారణంగా భరతుడికి ఇది అందింది అని అర్థం. ఇది లోకంలో మర్యాద. అంటే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎంతగా పాటుపడాలో చెబుతోంది. అంటే కుటుంబం కోసమే జీవితాన్ని ధారపోయాలి, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక గోత్రాన్ని, కుటుంబాన్ని, సమాజంలో గౌరవాన్ని, ఆస్తిపాస్తుల్ని, విద్యా సంస్కారాల్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం సరిగ్గా కనుక చూడకపోతే అది మనకి పీడనగా వస్తుంది. తరతరాలు మన కుటుంబాలకి అది పెద్ద శాపంగా మారుతుంది. కనుక తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ. గురుభక్తి ఎంత గొప్పదో అంతకంటే పితృభక్తి, మాతృభక్తి చాలా గొప్పది. తల్లిదండ్రుల కంటే ప్రత్యక్ష దేవతలు అన్నారు. భగవంతుడు నేరుగా ప్రతి ఇంట్లో ఉండి జీవులందరినీ ఉద్ధరించడానికి ఆలస్యం అవుతుందేమో అని తల్లిదండ్రుల రూపంలో దేవతలు వచ్చి ఉంటారట. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఇంట్లో తల్లిదండ్రుల రూపంలో ఉంటారట. అందుకనే ప్రతిరోజు రామచంద్రమూర్తి మర్యాద కూడా చెప్పారు. ప్రతిరోజు ఉషకాలంలో లేచి స్నాన సంధ్యావందనాలు చేసి తల్లిదండ్రులకిద్దరికి నమస్కరించి ఆ తర్వాత లోక వ్యవహారాలు చేసేవాళ్ళు. ధర్మరాజు కూడా తన తండ్రి గతిస్తే పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజుకి గాంధారికి నమస్కరించి రాజ్యకృత్యాలు చేసేవాట. ఎంత మర్యాద చూపిస్తారంటే ధర్మరాజులో నేర్చుకోవాలి. మళ్ళీ రామచంద్రమూర్తి ఈరోజు రాజ్యంలో ఇంత వసూలైంది, ఇంత శిస్తు వసూలైంది, ఇంత ఖర్చు పెట్టాను, ఈరోజు ఇట్లాంటి తీర్పులు ఇచ్చానని ధర్మరాజు గుడ్డిరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పేవాట. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్నాడు కనుక అవన్నీ చెప్పేవాట. ఇది లోకంలో మర్యాద. అంటే కుటుంబాన్ని మించి సమాజం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనం రచ్చ గెలుస్తాం, ఇంట్లో రచ్చ చేస్తాం, బయట గెలుస్తాం, ఇల్లంతా పాడు చేసుకుంటాం. కనుక కుటుంబ జీవనం చాలా గొప్పది. ప్రతివాడు కూడా ఈ ఇంటిని గెలవాలి ఫస్ట్. అంటే ఇంటిని గెలవడం అంటే ఏదో అందరి మీద అధికారం చెలాయించడం కాదు. ఇంట్లో ధర్మాన్ని వ్యాప్తం చేయాలి. తన మాట ఇంట్లో చెల్లుబడేటట్లు చూసుకోవాలి. తన మాట అంటే ధర్మం. యజమానికి ధర్మం ఉండాలి. యజమానికి ఉండేటువంటి ధర్మాన్ని కుటుంబం అంతా కూడా పోషించాలి, నిర్వహించాలి. తండ్రి శాసకుడుగా ఉండాలి. పూర్వకాలంలో ఎవరు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏం సంపాదించినా అన్నీ తెచ్చి తండ్రి దగ్గరికి ఇచ్చేవారు. ఆ తండ్రి ఏం చేసేవాడు? తల్లి దగ్గరికి ఇచ్చి దాచమనేవారు. అంటే ఇది ఒక పరంపర, మర్యాద. వాడు ఖర్చు పెట్టుకుంటారంటే వాళ్ళు నయా పైసా ఖర్చు పెట్టుకోరు, అదొక ఔదార్యం. ఇప్పుడు ఎవడి జీతం ఎవడికో మొగుడు పెళ్ళాలకే తెలియదు, ఇంకా తల్లిదండ్రుల దాకా ఎందుకు?
ఎవరి ఏటీఎం వాళ్ళది, ఎవరి డెబిట్ వాళ్ళది, ఎవరి క్రెడిట్ వాళ్ళది, ఎవరి లోన్లు వాళ్ళవి, ఎవరి ఫేస్బుక్లు వాళ్ళవి. అంటే ముఖాలు కూడా చాటేసే పరిస్థితి. అంటే ఏమిటి, లోకల్లో అంతా కూడా మాయ, వంచనాత్మకమైనటువంటి సమాజం ఉంది. ఇది ఎవరిని ఉద్ధరించి విమర్శించడానికి చెప్పట్లేదండి, ఆవేదనతో చెప్తున్నమాట. అంటే మనము మన ముఖాన్ని చాటేసి ఫేస్బుక్లోనే మన ముఖాన్ని చూపిస్తున్నాం. మన ఇంట్లో ఏ కూర వండాము అనే విషయం, మనం ఏ వస్త్రం కట్టుకున్నాం అనే విషయం కూడా మన కుటుంబ సభ్యుల కంటే ముందు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. అంటే ఏమిటి, బహిరంగంగా అయిపోతుంది, కుటుంబ ధర్మం అంతా కూడా చెడిపోతుంది. ఇట్లా ఉండకూడదు. ఉత్తమమైనటువంటి ఆదర్శ కుటుంబాన్ని రామాయణం చూపిస్తోంది. అంటే ఎంత ప్రమాద స్థితిలో కూడా కుటుంబంలో ఉండేటువంటి గౌరవాన్ని చెడకుండా ఉంచాలి. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఓదార్చారు. ఏమన్నారంటే, తండ్రిని చంపుతాను, వాణ్ణి చంపుతా, వీణ్ణి చంపుతానంటే అప్పుడు ఒక మాట చెప్పారు, మనకి జన్మ ఇచ్చింది తండ్రి, నిన్ను రాజును చేస్తానన్నది తండ్రే. ఇన్ని చెప్పిన వ్యక్తి రేపు అరణ్యానికి పంపుతున్నారంటే అందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడిది అంటాడు. నిన్ను రాజును చేస్తానన్నటువంటి తండ్రికి ఆ అధికారం ఉన్నప్పుడు నిన్ను అడవికి పంపే అధికారం ఎందుకు ఉండదు? కనుక అది చేసినా ఇది చేసినా తండ్రికి సర్వాధికారాలు ఉన్నాయి అని చెప్పడానికి అట్లా చెప్పారు. ఈ విధంగా కైకేయిని దూరం చేసి, ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు, కౌసల్య నీ మందిరానికి తీసుకెళ్ళు అని దశరథ మహారాజు వేదనతో ఆవేదనతో చెప్పాట. అప్పుడు కౌసల్య మందిరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి రథం వెంట ప్రజలందరూ పరిగెత్తి బయలుదేరుతున్నారట. బయలుదేరుతుంటే లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, నాయన, ప్రజల్ని రాజు సుఖపెట్టాలే కానీ కష్టపెట్టకూడదు. ఆనందంగా ఉన్న సందర్భంలో తన ఆనందాన్ని ప్రజలకి వ్యక్తం చేయాలి కానీ ప్రభువు తన ప్రమాదాన్ని ప్రజలందరికీ నెత్తిన వేయకూడదు. ఇప్పుడు చూడండి, నా కోసం ధర్నాలు చేయండి, నా కోసం బట్టలు చింపుకోండి, నా కోసం హైవేలు మూసేయండి, ఇప్పుడు మన ప్రభువులు చెప్తున్న మాటలు. అంటే అరాచకాన్ని ప్రభువులే ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నారు, పౌరాహ్ ఆత్మకృతాన్ దుఃఖాన్, మనకి స్వయంగా కలిగిన దుఃఖాన్ని పురప్రజలకి కలిగించకూడదు. మనం కష్టపడుతున్నా సరే మన కష్టాన్ని తెలియనీయకుండా వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలి. ప్రజల సౌఖ్యాన్ని కోరే తండ్రిలాగా రాజు పరిపాలించాలి నాయన. కనుక ఇప్పుడు ప్రభు అంటే దశరథ మహారాజు యొక్క కుమారులైనటువంటి మన వెంట ఈ ప్రజలందరినీ వెంట తీసుకెళ్తే అయోధ్య ఖాళీ అయిపోతుంది. భారతుడు ఎవరిని పరిపాలించాలరా నాయన? కనుక ఇది మనం పరోక్షంగా అపకారం చేసినట్టు అవుతుంది. కనుక ఈ ప్రజల్ని ఎట్లా అయినా సరే మరలి వెళ్ళమని చెప్పాలి. అప్పుడు రామచంద్రమూర్తి రథాన్ని ఆపమని సుమంతుడికి చెప్పి, నాయన రథాన్ని ఆపమని ప్రజలందరికీ ఒక మాట చెప్పారట. మీరు సుఖంగా ఉండండి, 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అయోధ్యకు వచ్చే మాట సత్యం. కనుక పితృవాక్య పరిపాలన కోసం, ధర్మ నిర్వహణ కోసం నేను వెళుతున్నా. నా ధర్మ నిర్వహణకి మీరెవరూ అడ్డు రావద్దు, మీరు వెళ్ళిపోమ్మంటే కొంతమంది పాపం ఆయన మాట విని వెళ్ళారట. కొంతమంది శరీరమైనా వదులుతాం కానీ మీరు లేని అయోధ్యలో ఉండవని రామచంద్రమూర్తి రథం వెంట పరిగెత్తారట. కొంతమంది వెనక్కి తిరిగి వస్తుంటే భార్యలు తల్లులు మందలించి పంపించేశారట. ఇక్కడ మీకేం పని, రామచంద్రమూర్తి లేని అయోధ్యలో మీరు ఎందుకు ఉండాలి, మీరు ఉద్ధరించేదేముంది, ఇక్కడికి వచ్చి భార్యా పిల్లల్ని పోషించడానికా మీరు జీవించింది? రామచంద్రమూర్తిని తీసుకొస్తే రండి, లేకపోతే లేదా అడవిలోనే ఉండండి అని ఆ తల్లులు భార్యలు ప్రోత్సహిస్తే ఈ పురుషులందరూ పరిగెత్తారట, రామచంద్రమూర్తి రథం వెంట వెళ్ళారట. అట్లా వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి ఒక విచిత్రం చేశారు. ఆ రాత్రి ఆ నదీ తీరంలో ఉన్నారట. ఎందుకంటే ప్రజల యొక్క దుఃఖాన్ని చూసి అనుకున్నారు, చీకటి పడుతోంది, ఇక్కడ ప్రయాణం చేయకూడదు అని ఒక చక్కటి ప్రదేశంలో పరమాత్మ ఆ రాత్రి నివసించారట, అలసిపోయినట్టుగా. ఎందుకంటే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు, స్వామి రథంలో ఉన్నారు కానీ ప్రజలు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా. ప్రజల యొక్క కష్టాన్ని గమనించిన ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి వెంటనే అక్కడ ఆ రోజు హాల్ట్ వేశారట, నైట్ హాల్ట్ వేసేటప్పటికి ప్రజలందరూ అనుకున్నారట రామచంద్రమూర్తి మనసు మార్చుకుంటారులే, తెల్లారిలోపు ఆయన మనసు మారుతుంది, మళ్ళీ తిరిగి వస్తారు, ఒకవేళ రాకపోతే ప్రభువు వెంటే మనం పరిగెత్తుదాం అనుకున్నారట. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. పాపం బాగా భోగభాగ్యాలు సుఖంగా బతికేటువంటి ప్రజలందరూ కూడా ఈ రథం వెంట పరిగెత్తి ఒళ్ళు తెలియకుండా అర్ధరాత్రి నిద్రపోయారు. చాలా గాఢంగా నిద్రపోయిన సమయంలో రామచంద్రమూర్తి గమనించి లక్ష్మణస్వామిని లేపి, నాయనా సుమంత్రుని తీసి రథం తీయమన్నారు. ఆ రథం తీసి ఎక్కి కూర్చున్న సుమంత్రుని రథం ప్రారంభించమన్నారట. అక్కడ పచ్చిక మైదానం ఉందట, అంటే గడ్డి పరుపులు ఉన్నాయట, గడ్డి మైదానం ఉంది. ఆ గడ్డి మైదానంలో ఆ రథాన్ని తిప్పమన్నారట. ఆ రథాన్ని తిప్పిన తర్వాత ఆ రథము యొక్క చారలు లేకుండా, రథము యొక్క గుర్తులు లేకుండా, అంటే తెల్లారితే స్వామి ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మళ్ళీ అయోధ్య వైపు రథాన్ని తిప్పి అక్కడి నుంచి గడ్డి మీద టర్నింగ్ చేయించి ముందుకు తోలమన్నారట. అంటే తెల్లవారి లేచి చూసేటప్పటికి స్వామి అయోధ్యకు వచ్చినట్టుగా, అయోధ్యకు వెళ్ళారు స్వామి అని వీళ్ళకి నమ్మకం కలగాలి. అప్పుడు వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోవాలి, తాను మాత్రమే అరణ్యవాసం చేయాలి. ఇది ప్రభువుకు ఉండవలసిన నిబద్ధత.
ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తిప్పడం ప్రభుత్వం కాదు. ప్రజలకి సుఖశాంతులు కలిగించడమే రాజు యొక్క పరమధర్మం కావాలి. ఎందుకంటే మనువు యొక్క శాసనం ఏంటంటే, ఏ రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తారో ఆ రాజుకే స్వర్గం వస్తుంది, లేకపోతే రాజ్యాంతే నరకం ధ్రువం. తప్పుడు పనులు చేసి కుంభకోణాలు చేసి రాజ్యం పరిపాలించి ఉన్న సొమ్మంతా కుటుంబం కోసం కూడబెడితే వాడు రాజ్యాంతే నరకం ధ్రువం. స్వర్గానికి నడిచి వెళ్ళే అదృష్టం లేదు, ఒక్క ధర్మరాజుకే అదృష్టం పట్టింది. కనుక ఇక్కడ వెంటనే అక్కడి నుంచి వెళ్ళారట. పాపం ప్రజలందరూ కూడా ఉత్తరాభిముఖంగా వెళ్ళారట. ఉత్తరాభిముఖంగా కనుక ప్రయాణం చేస్తే అది విజయ సూచకం అన్నారు. ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఉత్తరాభిముఖంగా వెళ్ళాలి అని ఒక శాస్త్ర మర్యాద లోకంలో. ఎవరైతే ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తారో వాళ్ళకి విజయలక్ష్మి వస్తుందట. అంటే అన్ని కార్యాలకే ఉత్తరాభిముఖం కాదు. అంటే భవిష్యత్తులో ఏదైతే క్షత్రియులైన వాడు లేదా ఒక పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు ఎక్కడికైనా అంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ ఏదైనా సందర్భంలో ఎక్కడైనా కొత్తగా ఊళ్ళో ఛార్జ్ తీసుకునేటప్పుడు కానీ ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయాలి. అంటే తాను తూర్పు ముఖం వెళ్ళవలసి వచ్చినా దక్షిణ ముఖం వెళ్ళవలసి వచ్చినా ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేసి అక్కడి నుంచి టర్నింగ్ తీసుకోవాలి. ఇది శాస్త్ర మర్యాద, లోక మర్యాద చెప్పారు ఇక్కడ. ఇట్లా వెళ్ళిన తర్వాత గోమతీ తీరం వచ్చిందట. అంటే కొన్ని కోట్ల గోవులు సంచరించినటువంటి ప్రదేశం. ఇప్పుడు అది మనకి నైమిషారణ్యంలో కనబడుతుంది గోమతీ నది. ఈ పరమ పవిత్రమైనటువంటి కొన్ని కోటాను కోట్ల గోవులు నడవడం వల్ల ఆ కాళ్ళ యొక్క తాకిడి వల్ల చిన్న దారి ఏర్పడిందట. ఆ దారి నదిగా మారింది. గంగానది నుంచి ప్రవహించి ఉపనదిగా వచ్చింది గోమతీ నది అన్నారు. గోవు యొక్క పాదాల యొక్క ధూళి నుంచి ఏర్పడినటువంటి గుంత ఇది నైమిషారణ్యంలో స్పష్టంగా మీరు చూడవచ్చు. ఆ గోమతీ నదీ తీరం వచ్చేటప్పటికి నాయన ఇక్కడ ఆపమన్నారట. అక్కడ ఆగారు. ఆ తర్వాత పరమాత్మ ఒకసారి రథం దిగి రామచంద్రమూర్తి అయోధ్య ఎటువైపు ఉందో ఒకసారి నమస్కరించి ఆ జననీ జన్మభూమిశ్చ అన్నారు. అది ఇంకో చోట, కానీ ఆ భావం కలిగేటట్లు చెప్పారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అందుకనే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారైనా పొట్టతిప్పల కోసం ఏ ఊళ్ళల్లో ఉద్యోగం చేస్తున్నా సంవత్సరానికి ఒకసారైనా వారి ఊరిలో జరిగేటువంటి గ్రామోత్సవం, వాళ్ళ ఊర్లో ఉండే దేవుడికి సంబంధించిన రథోత్సవం, బ్రహ్మోత్సవం, జాతర ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి 10 మందికి భోజనం పెట్టి ఆ ఇళ్ళు శుభ్రం చేసుకొని ఆ ఇంటిని అక్కడ ఉంచి ఆ దేవుడి గ్రామదేవతని అదే వాళ్ళకు ఉండేటువంటి మూల దేవతని పూజించి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామాలు లేవు, దేవుళ్ళు లేవు. దేవాలయాల్లోనే ఇతర మతాల వాళ్ళు స్వేచ్ఛగా భజనలు చేసుకుంటూ కూర్చుంటున్నారు. అంటే పూర్వంలో ఉండేటువంటి సంస్కారాన్ని వదిలిపెట్టారు. ఇక్కడ రామచంద్రమూర్తి అయోధ్యా నగరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత నా జన్మభూమిని నేను చూస్తానని ఒకసారి నమస్కరించి మళ్ళీ రథం ఎక్కారట. ఇట్లా రామచంద్రమూర్తిని వెళ్ళిపోయిన తర్వాత దారి తెలియకుండా రామచంద్రమూర్తి తిరిగి వచ్చారనుకొని అయోధ్యానగర వాసులందరూ వెనక్కి వస్తే ఇళ్లల్లో భార్యలు తల్లులు కూర్చొని చిన్నపిల్లల దగ్గర నుంచి అడిగారట, ఏం పని నుండి వచ్చారు? రామచంద్రమూర్తి లేకుండా ఒక్కరే ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని అడుగుతున్నారు. కిమ్ను తేషాం గృహై కార్యం కిం దారై కిం ధనేనవా. ఏదో ఇంట్లో పెళ్ళాం పిల్లలు సుఖము సంపద గో సంపద వృక్ష సంపద పొలాలు అన్నీ సుఖం ఉంది పందిరి మంచం ఉందని ఇంటికి వచ్చారా? ఏం సుఖపడదామని ఇక్కడికి వచ్చారు? రామచంద్రమూర్తి లేకుండా మీరు పడే సుఖం ఏంటి? కిం తేషాం గృహై కార్యం, అసలు ఇంటి వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? రామచంద్రమూర్తి లేని అయోధ్యలోకి మీరు అడుగు ఎందుకు పెట్టారు? కిం దారై, భార్య వల్ల ప్రయోజనం ఉందా? సంతానం వల్ల ప్రయోజనం ఉందా? ధనం వల్ల ప్రయోజనం ఉందా? అన్నిటికీ మూలమైనటువంటి జగదాధారుడైనటువంటి రామచంద్రమూర్తి లేని జీవితమేనా? పుత్రైర్వా సుఖై కిం, సంతానం ఉండడం, ఇల్లు ఉండడం, కొంప గోడు ఉండడం సుఖం అనుకుంటున్నారా? ఇది సుఖం కాదు. ఏ రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో ప్రజలు ఉండాలో వారి వల్లనే సుఖం, కానీ ఇంకోటి లేదు. ఏన పశ్యంతి రాఘవం, రామచంద్రమూర్తిని ఎక్కడ చూస్తూ మనం ఉంటామో అదే మనకు ఐశ్వర్యకారమైనటువంటి ఇల్లు కానీ స్వర్గం కానీ అని ఈ విధంగా అనేకమైనటువంటి సూటిపోటల మాటలు మాట్లాడారట. అయితే ఈ మాటలు విని చాలామంది ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారట, శరీరాన్ని వదిలేద్దాం అనుకున్నారట. వదిలేద్దాం, అగ్ని కల్పించుకుందాం, శరీరం వదులుదాం అనుకున్నారట. కానీ అందులో కొంతమంది బుద్ధిమంతులు అన్నారట, పిచ్చివాళ్ళలారా, ఈరోజు శరీరాన్ని వదిలితే 14 సంవత్సరాల తర్వాత దివ్యమంగళ విగ్రహమైనటువంటి మర్యాదా పురుషోత్తముడు ఆ రామచంద్రమూర్తి వస్తే ఆ పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆయన యొక్క మూర్తిని చూసే అదృష్టాన్ని కోల్పోతాం. పిచ్చివాళ్ళలారా, కాలాన్ని ఏదో విధంగా గడుపుదాం. బరువుగా వ్రతాలు ఉపవాసాలు మొక్కులు మొక్కుకుంటూ రామచంద్రమూర్తి 14 సంవత్సరాల తర్వాత తిరిగి రావాలని మనం భగవంతుణ్ణి కోరుదాము అని చెప్పి ఉండిపోయారట. ఈ రకంగా అంటే ప్రజలకి పరమాత్మ పట్ల అంటే రాజు పట్ల ప్రజలకి ఎట్లాంటి భావం ఉండాలి. అందుకనే నా విష్ణు పృథివీపతి అన్నారు. అటువంటి రాజులే విష్ణు అంశ సంభూతులు, కానీ ఎవడు పడితే వాడు పరమాత్మ స్వరూపం కాదు. వీళ్ళు తరాజులే, రాజులు కాదు ఇప్పుడున్నవాళ్ళు.
కనుక ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో, ప్రజలందరినీ సుఖపెట్టాలనుకుంటారో, సనాతనమైన ధర్మాన్ని ఎవరు కాపాడుతారో వారు మాత్రమే రాజులు. ఇవాళ రేపు రాజులు ఎట్లా ఉన్నారంటే దేవాలయానికి వస్తారు, 10 మందిని వెంటేసుకొస్తారు, దేవాలయానికి వస్తారు, ఏదో ఇంత శేషవస్త్రం కప్పించుకుంటారు, ఆశీర్వచనం పొందుతారు, వేదాశీర్వచనాలు, మళ్ళీ వెళుతూ వెళుతూ ఒక మసీదుకి వెళ్ళి అక్కడ దట్టి కట్టించుకొని ఇంటికి వెళ్తారు. వీడికి ఈ విశ్వాసం ఉన్నట్టు ఆ విశ్వాసం ఉన్నట్టు అర్థం కాదు. అంటే ఏ విశ్వాసం లేకుండా ఆ విశ్వాసం ఉన్న వాళ్ళని కూడా అవిశ్వాసులుగా మార్చేస్తున్నారు. అంటే రక్ష కట్టించుకోవాలి, మనం దేవుడి దగ్గర మన భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు సర్వజగత్ రక్ష ఇక్కడే ఉంది అనుకోవాలి. అట్లా ఉండరు. అంటే మానసికమైనటువంటి వైకల్యం ఉంది ప్రజల్లో. ఎప్పుడూ నమ్మితే ఒకే ఒక సనాతనమైన ధర్మాన్ని నమ్మాలి. ఇక్కడ రామచంద్రమూర్తి మీద అసంఖ్యాకమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి అనంతమైన విశ్వాసం కలిగిన ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తిని పరమాత్మగా భావిస్తున్నారు. ఆ తర్వాత గంగా తీరానికి చేరుకున్నాడు రామచంద్రమూర్తి. సుమంత్రుడు, లక్ష్మణస్వామి, సీతాదేవితో సహా రామచంద్రమూర్తి గంగా నది ఒడ్డును చేరారు. అప్పుడు మళ్ళీ సూర్యాస్తమయం అయిందట. అయ్యేటప్పటికీ సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రయాణం చేయకూడదు, అందుట్లో నది అడ్డం వచ్చింది. సాధారణంగా ఎప్పుడైనా మనం ఏదైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు మధ్యలో నదులు అడ్డం వస్తే పూర్వ సంప్రదాయం ఏంటంటే ఆ నది దగ్గర కూర్చొని ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులకి తర్పణాలు ఇచ్చి నది దాటాలి. ఆ తర్వాత నదీదేవిని పూజించి వెళ్ళాలి. అక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం తీసుకోవాలట. నదిలో స్నానం చేసేటప్పుడు కూడా వీరభద్రుడిని పూజించాలట. ఎందుకు? నదిలో ప్రమాదం కలగకూడదని నదీదేవతని పూజించాలట. ఆ నదీదేవతని పూజించి అక్షతలు, గంధము, వస్త్రము సమర్పించి, అమ్మా నిన్ను దాటుతున్నాము, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు అని చెప్పి నది దాటాలట. సీతాదేవితో ఈ పూజ చేయించారు రామచంద్రమూర్తి. మనం అట్లా చేయం. రూపాయి నోట్లు, రూపాయి బిళ్ళలు వేసేస్తుంటాం కూర్చొని. రైల్లో కూర్చొని ఆ గోదావరి, కృష్ణా నదులు వస్తుంటే రూపాయి బిళ్ళలు వేస్తాం. నదీదేవతని పూజించాలట. నది దగ్గర ఆగి నదీదేవతని పూజించి వస్త్రం సమర్పించి అమ్మవారికి, అమ్మ మమ్మల్ని రక్షించు అని చెప్పి పూజ చేయాలట. ఇక్కడ నది దాటడానికి ఇంకా సమయం ఉందని ఆ రాత్రంతా కూడా ఆ నది ఒడ్డున కూర్చున్నారట. ఆ నది దగ్గర ఒడ్డు దగ్గర గుహుడు అనేటువంటి ఒక వ్యాధుడు, బోయవాడు, అంటే పడవలు నడుపుకొని నది దాటించడానికి ఉద్యోగం, పడవ దాటించేటువంటి ఉద్యోగం. అతని పేరు గుహుడు. పరమ ధర్మాత్ముడట. దీనికి శివపురాణంలో ఒక చక్కటి కథ చెప్పారు. ఈ గుహుడు ఎవరు అంటే, పూర్వకాలంలో ఒకానొక సందర్భంలో కిరాతుట్ట వేటగాడు, శివరాత్రి వచ్చింది, ప్రతిరోజు వేటాడడం, సంసారాన్ని పోషించుకోవడం, అడవికి వెళ్ళడం, పశుపక్ష్యాదుల్ని సంహరించడం, ఆ వాటిని మూట కట్టుకొని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళటం, భార్య చక్కగా వండితే పిల్లలు కుటుంబంతో తల్లిదండ్రులతో సహా తినేవాళ్ళట. ఒకరోజు ఆలస్యంగా పడుకున్నట్ట. ఆ తల్లి, తండ్రి, భార్య లేపారట. ఏమయ్యా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, సూర్యుడు ఉదయించాడు, నువ్వు వెళ్ళాలి, ఏదన్నా తీసుకురావాలి, చంపి తీసుకురావాలి, మాకు భోజనం పెట్టాలి, ఇట్లా పడుకుంటే ఎట్లా అంటే అప్పుడు కాలకృత్యాలు తీసుకొని వెళ్ళాట. వెళితే ఆ రోజు ఒక్క పక్షి కూడా దొరకలేదట. ఒక పశువు దొరకలేదు, ఒక పక్షి దొరకలేదు. వేటాడు విసిగిపోయి ఉన్నట్ట. చివరికి ఏమనుకున్నట్ట, అక్కడ ఒక చిన్న చెరువు కనబడిందిట, నదో చెరువు కనబడింది. అందులో మొహంకాళి చేతులు కడుక్కొని ఒక చెంబులో నీళ్లు తీసుకున్నట్ట. ఏదైనా పశువు వస్తే దాన్ని కాపలా వాసి ఈరోజు ఎట్టి పరిస్థితిలో మాంసం ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే తండ్రి, తల్లి ఆకలితో ఉన్నారు. భార్యా పిల్లలు కూడా ప్రత్యేకంగా అడిగారు ఈరోజు తొందరగా రమ్మని. ఆకలి బాగా వేస్తోంది, రాత్రి సగమే తిన్నాము అని. ఆ రోజు అనుకోకుండా వాడి అదృష్టం శివరాత్రిట. సరే ఆ చెంబెడ్డీళ్ళు పట్టుకొని చెట్టు ఎక్కాడు. అదృష్టంలో రెండవ అదృష్టం ఏంటంటే అది ఏం చెట్టు? మారేడు చెట్టు, బిల్వవృక్షం. ఆ బిల్వవృక్షాన్ని ఎక్కాడు. ఇంకొక అదృష్టం, మూడో అదృష్టం ఏంటంటే ఆ బిల్వవృక్ష సమీపంలో ఒక శివలింగం ఉంది. అనుకోకుండా బిల్వవృక్షాన్ని ఎక్కాడు. ఆ రోజు శివరాత్రి అయింది, చేతిలో నీళ్లున్నాయి, ఒక ధనుస్సు ఉంది, బాణం ఉంది. చూస్తున్నాడు, ఎదురుగా చూస్తున్నాడు. దూరం నుంచి ఒక లేడీ వచ్చింది, దానికి దాహమైంది. ఎప్పుడు కూడా జంతువులు వేటాడేటప్పుడు నది దగ్గర కాపలా కాస్తారు, నది దగ్గర, చెరువు దగ్గర. ఎందుకంటే అవి అడవిలో తిరిగేటప్పుడు దాహమై వస్తాయి కనుక ఆ నీళ్లు తాగడానికి వస్తాయి. పట్టుకుందాం అనుకున్నాడు. అనుకోకుండా ఒక లేడీ వచ్చింది, ఆడలేడీ వచ్చింది. వచ్చి నీళ్లు తాగడానికి మూతి పెట్టిందట ఆ చెరువులో. వెంటనే ఆ బాణం తీశాడు, అమ్ముల పదిలోంచి బాణం తీశాడు. ఆ బాణం కొనకి సన్నగా బ్లేడులాగా ఒకటి ఉంటుంది పశువుని చంపడానికి. అది ఇట్లా తీసేటప్పటికి మారేడు చెట్టు మీద కొమ్మ మీద ఉండే దళం ఒకటి విరిగి పడిందిట. అది పడ్డం ఎక్కడ పడింది? కింద శివలింగం మీద పడింది. శివరాత్రి నాడు శివార్చన చేసిన పుణ్యం వచ్చింది. ఇట్లా ఈ కదలిక వచ్చినప్పుడు ఆ చెయ్యి కదలటం వల్ల చెంబులో ఉండే నీళ్లు పడ్డాయి శివలింగం మీద. అంటే ఏమిటి? మొదటి యామ పూజ చేసేసాడు. అనుకోకుండా మొదటి యామ పూజ చేశాడు. అట్లా వరుసగా 3 యామాల పాటు 3 రకాల పశువులు రావడం, అవి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాం, పిల్లలకి ఇంత బుద్ధులు చెప్పొస్తామని వెళ్ళటం, ఆ వెళ్ళి రావడం వల్ల అనుకోకుండా వాడికి శివ అర్చన. ఆ రోజు ఏ మాంసం దొరకలేదు కనుక ఉపవాసం, రాత్రంతా కూడా జంతువుల కోసం కాపలా కాస్తున్నాడు కనుక శివరాత్రి జాగరణ.
శివార్చన, బిల్వార్చన, అభిషేకం అన్ని ఫలాలు వచ్చినాయి. అప్పుడు ఆ సమయంలో లింగోద్భవ కాలం దాటిన తర్వాత, తెల్లవారిన తర్వాత శంకర్ల వారు ప్రత్యక్షమై, నీ భక్తి నాకు చాలా నచ్చిందిరా, నువ్వు రాత్రి చేసిన శివార్చన ఉందే 3 యామాల పాటు దీక్షగా దేవాలయంలో ఎట్లా అర్చన జరిగిందో వేదమంత్రోక్తంగా నువ్వు తంత్రంగా చేసావు, అంటే అనుకోకుండా మెకానికల్గా నువ్వు చేసిన ఇది నాకు వచ్చింది, వచ్చే జన్మలో నువ్వు నాకు భక్తుడు అవుతావు పొమ్మన్నారు. నేను పై జన్మలో రామావతారంలో విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడు, అప్పుడు రామచంద్రమూర్తిని నది దాటించి నువ్వు మోక్షం పొందుతావు పొమ్మన్నారు. ఆ వ్యక్తే ఇప్పుడు గుహుడుగా వచ్చాడు. అక్కడ శివపురాణాల్లో ఉన్నమాట. అంటే ఎప్పుడు కూడా పురాణాలు ఎప్పుడు కూడా ఒకే గ్రంథం పట్టుకుంటే ఏమర్థం కాదు, ఒక విషయానికి క్లారిటీ ఇంకో చోట ఉంటుంది. అటువంటి మహాభక్తుడైనటువంటి గుహుడు రామచంద్రమూర్తి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు ఈ గుహుడు ఎవరంటే దశరథ మహారాజుకు బెస్ట్ ఫ్రెండుట, చాలా గొప్ప స్నేహితుడు. అంటే రాజుగారికి ఎప్పుడైనా అడవి నుంచి తేనె కానీ పుట్ట తేనె కానీ ఏదో జీడిపప్పులు లాంటివి కానీ అడవిలో వచ్చేటువంటి సంపద ఉంటుందే, అరణ్య సంపద అంతా కూడా అందించేవాట. అటువంటి స్నేహం ఉందట. అంటే గుహుడు దశరథ మహారాజుకు మంచి స్నేహితుడు. ఈ రామచంద్రమూర్తి అంటే చాలా మంచి ఇష్టంట, సోదర భావం ఉండేదిట. వచ్చేటప్పటికి తమార్త సంపరిత్యుజ్య, రామచంద్రమూర్తిని దూరం నుంచే చూశాట గుహుడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకున్నాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు స్వామి యొక్క దర్శన స్పర్శనాల కోసం. ఈ రెండు కలిగేటప్పటికి ఆనందపడిపోయాడు. తమ ఆర్తభక్తుడు ఆర్తిగా పరమాత్మ కోసం ఎదురు చూస్తున్నాడు. రాఘవం అబ్రవీత్. వెంటనే రామచంద్రమూర్తికి నమస్కరించి అతిథి మర్యాద చేసి పాద ప్రక్షాళన చేసి కూర్చోబెట్టి ఒక ఆసనం వేసి కూర్చోబెట్టాట. అయ్యా, మీరు ఎక్కడికో పరాయి ప్రదేశానికి వచ్చారు అనుకోవద్దు. యథా అయోధ్య తథేదంతే. మీరు అయోధ్యానగరం ఎట్లా మీకు పుట్టినిల్లో, ఈ అరణ్యం కూడా మా రాజ్యం కూడా మీకు రాజ్యంలో భాగమే, మేము మీ రాజ్యంలో భాగం వాళ్ళమే. కనుక ఈ 14 సంవత్సరాల అరణ్యవాసానికి నువ్వు వస్తున్నట్టు మాకు తెలిసింది. అనవసరంగా అక్కడ ఇక్కడ తిరగడం దేనికి, ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా ఆటవిక రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నా. ఈ 14 సంవత్సరాలు సుఖంగా ఇక్కడ గడుపు. 14 సంవత్సరాలు అయ్యాక ప్రతిజ్ఞా నిర్వహణ చేసి మళ్ళీ వెళ్ళిపోదు కానీ అయోధ్యకి. నన్ను ఈ రకంగా చేసి నా రాజ్యాన్ని నీ రాజ్యంగా భావన చేసి సుఖంగా ఉండి మళ్ళీ నన్ను అనుగ్రహించి హాయిగా నాతో స్నేహంగా ఉండు అని చెప్పి ప్రార్థించారట. ఎవరు? గుహుడు రామచంద్రమూర్తిని. అంటే భక్తి ఇట్లాంటిది. తన దగ్గర ఏదున్నా సరే సమర్పించడం అనేది, ఈశ్వర సమర్పణం అనేది చెయ్యాలి. ఎప్పుడు కూడా భాగవతంలో కూడా ప్రత్యేకంగా ఏం చెప్పారంటే మన ఇంద్రియ సమర్పణ చేయాలట. మన దగ్గర ఉండే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించాలి. అందులోనే మన ఐశ్వర్యాన్ని కూడా పరమాత్మ యొక్క చరణ సేవకు సమర్పించాలి. ఇంత మాట్లాడి మీకు ఆహారం తెచ్చాను తీసుకోమని ఇచ్చారట. చక్కగా వండినటువంటి పదార్థాలన్నీ తెచ్చి అక్కడ పెట్టారట. స్వామి ఇవన్నీ స్వీకరించమంటే నీ ప్రేమ నాకు ఆనందం కలిగించింది. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం అరణ్యవాసంలో వనవాస కాలంలో ఉన్నాం. మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో నేను క్షత్రియ వంశంలో పుట్టినవాడిని, ఎవరి దగ్గర ఏది యాచించి తీసుకోకూడదు. కనుక నీ ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో ఫలహారం కానీ ఉపహారం కానీ నాకు చేరినట్లే, కనుక నాకు చాలా సంతోషమైంది అన్నారట. అయితే నువ్వు బాధపడకుండా ఏం చేస్తున్నాను, ఒకసారి ముట్టుకుంటున్నాను, స్పృశిస్తున్నా. ఇంకొక చిన్న పని, నాకైతే పెద్దగా అవసరం లేదు కానీ ఈ గుర్రాలు ఉన్నాయి చూసారా, రథానికి తగిలించిన గుర్రాలు, మా తండ్రి గారికి చాలా ప్రీతిపాత్రమైన గుర్రాలు. మా తండ్రి గారికి గుర్రాలంటే చాలా ఇష్టం. కనుక ఇవి ఉపవాసం ఉండకూడదు. కనుక వీటికి చాలా సుష్టుగా ఆహారం పెట్టమన్నారు. అంటే జీవకారుణ్యం కూడా ఆలోచించాలి. అంటే మనం ఉపవాసం ఉంటే ఇంట్లో అందరికీ నోరు కట్టేయకూడదు. ఎవరి ఉపకరణాలు వాళ్ళకి అంటే రామాయణంలో మర్యాద అడుగడుగునా ఉంటుందండి. అంటే మనం తినకపోయినా మన పరివారానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. కనుక నీ యొక్క భక్తి సంపన్నత నాకు చాలా ఇష్టమైంది నాయన, చాలా ఆనందం కలిగింది. దశరథ మహారాజు నిత్యము ఏ అశ్వాలనైతే ఆనందంగా ప్రేమిస్తారో వాటి మర్యాద చేయమంటే వాటికి చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారట. ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళన చేశారట. లక్ష్మణస్వామి కాళ్ళు కడిగించుకొని జలం మాత్రమే స్వీకరించారట. జలపానం చేసి ఆ రోజు ఉపవాసం చేశారట. అంటే ఏదైనా ఒక వ్రతం చేసే ముందు రోజు ఉపవాసంతో ప్రారంభించాలి. అంటే ఏకభుక్తం చేసి ఉపవాసంతో ప్రారంభించాలి. అంటే కడుపులో ఎక్కువ ఏమీ లేకపోతే పరమాత్మ మీద ఏకాగ్రత వస్తుంది, లేకపోతే హాయిగా ఆవలింతలు వస్తాయి. కనుక ఏం చేశారు రామచంద్రమూర్తి, పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం ప్రారంభిస్తూ అది మర్నాడు ప్రారంభం అవుతుంది కనుక ఆ రోజు ఈశ్వరార్పణ బుద్ధితో ఉపవాసం చేసి జలపానం చేశారట. వెంటనే ఏం చేశారట లక్ష్మణస్వామి, అక్కడ ఒక ఇంగుదీ వృక్షం అని ఒకటి ఉందట. తాపస వృక్షం అంటారు ఇంగుదీ వృక్షం. సాధారణంగా ఋషీశ్వరులు తపస్సు చేయాలంటే ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే ఏకాగ్రంగా ఎటువంటి మానసికమైనటువంటి చంచల స్వభావం లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయట.
అటువంటి చెట్టు కింద లక్ష్మణస్వామి చక్కగా గడ్డి పరిచి, ఆ గడ్డి మెత్తటి గడ్డి పరిచారట, పాన్పులాగా ఏర్పాటు చేస్తే సీతారాములు ఇద్దరూ కూడా ఆ చెట్టు కింద ఆ రోజు విశ్రమించారట. చాలా ఆదమర్చి నిద్రపోయారట పరమాత్మ. మొట్టమొదటిసారి అరణ్యాలకి ఎప్పుడో విశ్వామిత్రుడితో పాటు ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అరణ్యవాసానికి వచ్చారు. రామచంద్రమూర్తి ఈ విధంగా నిద్రపోతే కొంచెం దూరంలో, అంటే రామచంద్రమూర్తికి సీతాదేవికి కాపలా కాస్తున్నట్టుగా కనుచూపు మేరలో, అంటే కనబడనట్టుగా ఒక చెట్టు చాటున కూర్చొని గుహుడు లక్ష్మణస్వామి కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గుహుడి యొక్క భక్తికి, లక్ష్మణస్వామి యొక్క సేవా నివృత్తికి ప్రధాన నిదర్శనం. మొట్టమొదట అర్థమవుతుంది. నహి రామా ప్రియతమో మమాస్తి భువి కశ్చన. గుహుడు అంటున్నాడు లక్ష్మణస్వామితో, నాయనా లక్ష్మణ, నీ యొక్క త్యాగనిరతి చాలా గొప్పది. ఇక నా పరిస్థితి చెప్తున్నా. నాకు రామచంద్రమూర్తి కంటే ఈ లోకంలో ఏ ఐశ్వర్యం కూడా నాకు ఇష్టమైంది కాదు. నాకుండే ఏకైక ఐశ్వర్యము రామసేవ. రామభక్తి సామ్రాజ్యం కంటే ఇతరమైనటువంటిది ఏది కూడా నాకు ఇష్టం లేదు నాయన. ఆ రామచంద్రమూర్తి యొక్క సేవ చేసే అదృష్టం ఉంది అంటే లక్ష్మణస్వామి అన్నారట, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఇంత భాగ్యశాలివంటే నాదేవ అదృష్టము. నేను ఉన్న చోటే ఉండి రామచంద్రమూర్తి సేవ చేస్తున్నా. నువ్వు నాకంటే అదృష్టవంతుడివి. భోగభాగ్యాలన్నీ వదిలిపెట్టి, అయోధ్య వదిలిపెట్టి, భార్యని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నావే, నువ్వు నాకంటే గొప్పవాడివి అన్నట్టు. మామూలుగా భక్తులు ఇట్లా అనుకోరు, నీ మొహం నువ్వేం చేస్తావయ్యా అంతా నటన, అసలు సాధన, అసలు పూజ అంటే నేనే చేస్తాను, నేను కమలాలతో చేస్తాను, నువ్వు లిలీ పూలతో చేస్తావు అంటాం. అంటే అవతల వాడి కంటే ఎక్కువ వాళ్ళని మనం భ్రమపడుతుంటాం. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే నాకంటే నువ్వే గొప్పవాడు అంటావట. ఈ రాత్రంతా కూడా గంగానది ఒడ్డున సీతారాములు నిద్రించిన సమయంలో లక్ష్మణుడు గుహుడు భక్తి తాత్పర్యాన్ని మాట్లాడుకున్నారట. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి మహిమల్ని చెప్పుకున్నారట. ఇక్కడ గుహుడి భక్తి ఏమిటంటే సఖ్యభక్తి అన్నారు. మనకుండే అనేక భక్తులు భాగవతోత్తముల యొక్క లక్షణాలు చెప్పారు కదా, ఇక్కడ గుహుడు చేసిన భక్తిని సఖ్యభక్తి అన్నారు. అంటే ఎందుకంటే రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, నువ్వు నాకు ఎవరో పరాయివాడివి కాదు, మేము నలుగురు అన్నదమ్ములవైతే నాకు 5వ తమ్ముడివి, నువ్వు 5వ సోదరుడివి, అంటే నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు, నువ్వు 4వ తమ్ముడివి అన్నట్ట. కనుక రామచంద్రమూర్తికి గుహుడు పట్ల సోదర భక్తే ఉంది, సోదర భావం ఉంది. రామస్యాత్మా సఖ అన్నారు. రామచంద్రమూర్తి ఆత్మసఖుడట. ఎవరికి? గుహుడికి. ఆత్మసఖుడు అంటే మనకి ఆత్మబంధువులని కొంతమంది ఉంటారు, వాళ్ళతో మనకి బీరకాయ పీచి ఏం సంబంధం ఉండదు, రక్త సంబంధం ఉండదు, కానీ మంచి స్నేహము, ఔదార్యం ఉంటుంది, వాళ్ళల్లో ఉండే గుణాలు మనకి నచ్చుతాయి. కనుక బంధువుల కంటే కూడా ఆత్మబంధువులు ఒక్కొక్కప్పుడు గొప్పగా ఉంటారు. అంటే మన గురించి నిర్మలంగా ఆలోచించి రాగద్వేషాలకు అతీతంగా మనలో ఉండే యథార్థాన్ని గమనించగలిగేది ఆత్మబంధువులు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన వెంట ఉండేటువంటి వాళ్ళు మనలో ఏదో ఒక లోపాన్ని గమనించి ఆ లోపం ద్వారానే దోషైక దృక్కుగా మన గురించి ఆలోచిస్తుంటారు. అదే ఆత్మబంధువు ఉన్నారనుకోండి, మనలో ఉండే గుణాలు మాత్రమే ఆశ్రయిస్తాడు. మనలో ఉండేటువంటి గుణాలు మాత్రమే ఆశ్రయించి మనని ఆదరిస్తారు కనుక, మన పట్ల స్నేహం చేస్తారు కనుక ఆత్మబంధువుగా గుహుణ్ణి రామచంద్రమూర్తి భావన చేశారట. ఇది భక్తి స్వరూపంలో ఇది ఒక రకం. అంటే భాగవత ధర్మం కలిగిన వాళ్ళు, అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసేటువంటి భక్తులు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొక భాగవతోత్తముడితో స్నేహం చేయాలి. ఇదే చెప్పారు కదా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము భాగవతంలో అన్నారు. అంటే భగవంతుడి గురించి ఎంత ఏకాత్మమైనటువంటి భావన ఉంటుందో భగవంతుడి యొక్క భక్తుల పట్ల కూడా అటువంటిది ఉండాలి. అందుకనే మనం భాగవతంలో భక్తుల యొక్క కథల్ని చదువుతాం. భాగవతంలో 10వ స్కందంలో కానీ పరమాత్మ అవతారం కనపడదు. పేరుకేమో కృష్ణ పరమాత్మ గురించే చెప్పారు భాగవతం అనుకుంటాం, కానీ 9 స్కంధాలంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి చివరికి గజేంద్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి 10వ స్కంధంలో పరమాత్మ తన గురించి చెప్పుకున్నారు. అంటే ఏమిటి? భగవంతుడికి ఎప్పుడు కూడా పరోక్ష ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే భగవంతుడు తన్ని పొగిడిన దానికంటే తన భక్తుడిని పొగిడితే ఆనందపడతారట. ఇది భాగవత సంప్రదాయం. అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క గుణాలని వర్ణిస్తే భగవంతుడు సంతోషపడతాడు. అంబరీషుడి గురించి, ప్రహ్లాదుడి గురించి, వాళ్ళ గురించి మాట్లాడితే భగవంతుడు అమితమైన ఆనందపడతాడు. అందుకనే తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కొని దంతధావన చేసిన తర్వాత మనం ఒక చోట కూర్చొని పరమ భాగవతోత్తముల యొక్క స్మరణ చేయాలట రోజు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖశౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగ, అర్జున, విభీషణాదీన్ పరమ భాగవతాన్ స్మరామి. ఇక్కడ కూడా ఒక అందం ఉందండి. మొదటి పేరు చెప్పిన భక్తుడు రాక్షసుడే, చివరి భక్తుడు రాక్షసుడే. అంటే భగవంతుడికి నువ్వు నేను అనే భేదం లేదు. కనుక వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మడే భగవంతుడికి ఆరాధవనే ఆశ్రితుడు కాదు. ప్రహ్లాదుడు రాక్షసుడు, చివరిలో చెప్పిన విభీషణుడు రాక్షసుడే.
మధ్యలో ఉన్న వాళ్ళంతా మహాభక్తులు. ఎవరు? నారదుడు, ప్రహ్లాదుడు తర్వాత నారదుడు చెప్పారు. నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడికి నారాయణ మంత్రం చెప్పారు. అంటే గురువు గారి పేరు తర్వాత శిష్యుడి పేరు ముందు చెప్పారు. ప్రహ్లాద, నారద. ఆ తర్వాత ఎవరి పేరు చెప్పారు? పరాశరుడు. ఆయన ఎవరు? వ్యాస భగవానుడి తండ్రి పరాశర. వ్యాస, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పేరు వ్యాస. ఆ తర్వాత అంబరీషుడు. ఆ తర్వాత శ్రీశుకుల వారు. వరుస చెప్పారు చూడండి. అంటే ఏమిటి? భగవంతుడి పట్ల ఏకాత్మ భక్తులు అన్నారు వీళ్ళు. వీళ్ళంతా కూడా ఏకాంత భక్తులట. పరమాత్మకి ఏకాంత భక్తులు. అంటే వీళ్ళకి ఇండివిజువల్ స్టేటస్ ఉంది. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సాధనతో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినవాళ్ళు. ఇండివిజువల్ స్టేటస్, వాళ్ళకు ఉండే స్టేటసే ఇండివిజువల్. ఇంకోటితో పోలిక లేదట. అంటే ప్రహ్లాదుడి గురించి చెప్తే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడే, 1 ఈజ్ 1, ఓన్లీ 1 అంటారే. అట్లాగే విభీషణుడి గురించి చెప్తే విభీషణుడు ఒక్కడే, భీష్ముడు భీష్ముడే. అంటే అల్టిమేట్ అనమాట. వాళ్ళకి ఇంకోటితో పోలిక లేదు. అంటే ఆ భక్తి మార్గంలో, అంటే నవవిధ భక్తి మార్గాలు చెప్తారే, ఆ నవవిధ మార్గాల్లో ఆ వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి ఆ ఏరియాకి చెందినవాడు. ఆ భక్తి మార్గానికి ఆయనే సుపీరియర్ కింద లెక్క. అట్లా ఏకాంత భక్తులు. అట్లా ఏకాంత భక్తుల్లో ధ్రువుడు కూడా మనం, అదే మన గుహుణ్ణి కూడా మనం భావన చేయాలి. సరే, తెల్లవారింది. వెంటనే రామచంద్రమూర్తి అన్నారట, నాయన నేను ప్రతిజ్ఞా పరిపాలన చేయాలి. తండ్రి యొక్క వాక్య పరిపాలన, తండ్రి చేసినటువంటి సత్యవాక్యాన్ని నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్నా. ఈ గంగని దాటడంతో అరణ్యవాసం ప్రారంభమవుతుంది. తల్లి ఏం చెప్పింది? నారచీరలు కట్టుకొని ముని వృత్తిలో, ముని వేషంలో అరణ్యవాసం చేయమన్నది. కనుక వెంటనే మర్రిపాలు తెప్పించిన ఆయన అన్నారట గుహుడికి. వెంటనే పెద్ద పెద్ద ఆకుల్లో, తామరాకుల్లో మర్రిపాలను తెప్పించారట. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు కూడా ఆ మర్రిపాలని జడలకి రాసుకొని ఆ జటాబంధనం చేశారట. ఆ రోజు నుంచి మళ్ళీ నందిగ్రామానికి వచ్చి 14 సంవత్సరాలు నందిగ్రామం వచ్చే వరకు ఆ మర్రిపాలతోనే జూటాన్ని ముడివేశారట. ఇది ఆ ప్రతిజ్ఞాపాలనం. ఈ రకంగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, ఎందుకంటే రామ అనుజుడు కనుక రామచంద్రమూర్తికి ఏ రూల్స్ వర్తిస్తాయో లక్ష్మణస్వామి కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. కనుక రామచంద్రమూర్తి అరణ్యవాసం అనేది పితృవాక్య పరిపాలనగా చేసినా, పితృవాక్య పరిపాలన అనుసరించేటువంటి తండ్రి ప్లేస్లో ఉన్నటువంటి, అంటే రామచంద్రమూర్తిని, దశరథుడిని రామచంద్రమూర్తిలో చూసుకోమని చెప్పింది కదా సుమిత్రాదేవి. అందుకని లక్ష్మణస్వామి కూడా జూటాన్ని ముడివేశాట మర్రిపాలతో. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి, నాయన చక్కటి నావ ఏర్పాటు చేస్తే మేము నది దాడుతామన్నారట. వెంటనే గుహుడు ఆ నావికులకందరికీ చాలా నాయకుడట. చక్కటి అందమైనటువంటి, బాగా సౌకర్యం కలిగినటువంటి నావని ఏర్పాటు చేశారట. ఇక్కడ కూడా లోకల్లో ఉండే ప్రచారం వేరు, జరిగింది వేరు. ఇక్కడ రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణస్వామి నావికుడు నడుపుతుంటే వెళ్ళాడు. గుహుడు వెంట రాల. గుహుడు నది ఒడ్డునే ఉండిపోయాడు. ఆయన ఎందుకంటే రాజు కదా. రామచంద్రమూర్తి లోకంలో ఎవరి మర్యాదను వాళ్ళకి కాపాడుతారు. మర్యాదా పురుషోత్తముడు అంటే అది. గుహుడు నడిపితే నావని ఈయన ఎట్లా నడుస్తాడు? కనుక అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇంకోరితో సేవ ప్రత్యక్షంగా చేయించుకోకూడదు. కనుక మీ నావికులు ఏర్పాటు చేయమంటే చక్కటి బలమైనటువంటి నావని, మంచి నేర్పు కలిగినటువంటి నావికుడిని పెట్టి వదిలారట. అప్పుడు వెంటనే సుమంత్రుడికి చెప్పాట రామచంద్రమూర్తి, అయ్యా తండ్రి గారు ప్రతీక్షిస్తుంటారు, వెళ్ళి అయోధ్యకు వెళ్ళి నేను వనవాసం ప్రారంభించిన విషయాన్ని తండ్రికి చెప్పమని. అంటే నేను వెళ్ళను, నీతో పాటే వస్తాను, ఈ రథాన్ని నావలో ఎక్కిస్తాను, ఒడ్డుకు తీసుకెళ్తాను, నువ్వు ఎక్కడ అడవిలోకి వెళ్ళాలంటే ఈ రథాన్ని నేను నడుపుతాను. ఒకవేళ నీకు రథంలో వెళ్ళడం ఇష్టం లేకపోతే నీతో పాటు నేను 14 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ నీతో పాటు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు వస్తానన్నట్ట. కాదురా బాబు, నువ్వు వెళ్ళవలసిందంటే నేను వెళ్ళను, శరీరాన్ని వదులుతానన్నట్ట. అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట చెప్తున్నారు, నువ్వు వెళ్ళకపోతే ఒక ప్రమాదం ఉంది. నా తల్లి కైకేయికి అనుమానం వస్తుంది. నా మాట పాటించడానికి ఏదో వెళ్ళినట్టుగా వెళ్ళాడు కానీ అరణ్యవాసం చేసి ఉంటాడు అని నమ్మకం కలగదు. నువ్వు నిజంగా వెళ్ళి ఇంటికి వెళ్ళి కనబడితే, అయోధ్యకి వెళ్ళి కనబడితే నిన్ను అడుగుతుంది నా తల్లి కైకేయి, ఆయన అరణ్యవాసంకి వెళ్ళారంటే వెళ్ళారు అని చెప్తే అప్పుడు నమ్ముతుంది. కనుక నువ్వు నాకు సాక్ష్యం వెళ్ళాలి. ఇంకొక విషయం, నా పరోక్షంలో నా తండ్రికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నువ్వు పక్కన ఉండాలి. కనుక నాలాగా నువ్వు తండ్రికి సేవ చేయాలని చెప్పి ఏదో 4 ఇచ్చకం మాటలు చెప్పి సుమంతుడికి చెప్తే, సుమంతుడు బాధపడుతూ 3 రోజులు అక్కడే ఉన్నట్ట, వెళ్ళలేకుండా. 3 రోజులు గుహుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడట. ఎందుకున్నాడంటే ఒకవేళ నది దాటిన తర్వాత రామచంద్రమూర్తి ఏదన్నా మనసు మార్చుకొని వెనక్కి వస్తారేమో, రథంలో తీసుకెళ్ళి అయోధ్యలో దశరథ మహారాజుకు సమర్పిద్దామని. చూడండి, అంటే మనం ఇంటి దగ్గర గేటు దాకా వచ్చి ఎవరినన్నా పంపడానికే చాలా కష్టపడుతుంటాం. 3 రోజులు నది దగ్గర కాపలా కాసేట రామచంద్రమూర్తి గురించి ఎవరు? సుమంత్రుడు. చూసి చివరికి లాభం లేదనుకొని 3 రోజుల తర్వాత విషయం చేరిందట. రామచంద్రమూర్తి
భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత నుంచి ఇంకా ముందుకు వెళ్ళారని తెలుసుకొని ఈ వార్తని విని ఆ తర్వాత వెళ్ళాట. అంటే వారం రోజులకి తిరిగి అయోధ్యకు వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత మెల్లిగా ఆ నదీ పూజనం చేయించారు. సీతాదేవితో చెప్పారు, సీత, ఈ నదీ తల్లి గంగాదేవి పరమ పవిత్రమైన నది. విశ్వామిత్రుల వారి చేత ఈ నది యొక్క గొప్పతనాన్నంతా విన్నానని ఆ భాగీరథి మహాత్యాన్ని వివరించి ఈ నదిని ప్రార్థించమని ప్రార్థిస్తే అప్పుడు సీతాదేవి పసుపు కుంకుమ చీర రవిక పెట్టి పుష్పాలు పెట్టి ఫలాలు పెట్టి నది మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించి స్తోత్రం చేసింది. అమ్మ, ఓ గంగా భవానీ, నీకు నమస్కరిస్తున్నాను. నా భర్త పితృాజ్ఞ పరిపాలన కోసం 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని సంకల్పించారు. వీరి యొక్క అరణ్యవాసం నిర్విఘ్నంగా పూర్తయి మళ్ళీ మేము క్షేమంగా తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు నీ నదికి ఉత్సవం చేస్తాము, మొక్కులు చెల్లించుకుంటాను నదికి స్తోత్రం చేసిందట. అప్పుడు లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి చెప్పారట, ఎప్పుడు కూడా నదిని దాటేటప్పుడు నదీనాంనా అని ఒక సూక్తం ఉంది వేదంలో. ఆ నదిని దాటేటప్పుడు నదీ సూక్తాన్ని చేయాలట. దైవీనాంనాం అనేటువంటి ఒక సూక్తాన్ని పారాయణ చేయమంటే అప్పుడు లక్ష్మణస్వామి పారాయణ చేస్తే నదిని దాటారట. ఆ తర్వాత అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. ఆ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి దూరం నుంచి శిష్యులు చెప్పారట, అయ్యా రామచంద్రమూర్తిట లక్ష్మణస్వామి భార్య అయినటువంటి సీతాదేవితో వచ్చారు అనేటప్పటికీ చాలా ఆనందపడిపోయాట భరద్వాజ మహర్షి. అయ్యా, నువ్వు వస్తావని నాకు తెలిసి నీ కోసం ప్రతీక్షిస్తున్నాను. నువ్వు అరణ్యానికి ఎందుకు వచ్చావో నాకు అంతా అర్థమైంది. ధర్మ వ్యవస్థ నిర్వహణలో నీలాంటి ఉత్తముడు లేడు. నీవెవరో యథార్థంగా నేను తెలుసుకున్నాను. ఈ 14 సంవత్సరాలు నీ అరణ్యవాసం అంతా కూడా నా ఆశ్రమంలో పూర్తి కావాలని కోరుకుంటున్నాను. అంటే లోకంలో ఎప్పుడు కూడా మనం ధర్మంగా ఉంటే ప్రతివాడు మనని ఆశ్రయిస్తాడు, మనకు ఆశ్రయం ఇస్తాడు. చూడండి, గమనించాలి, మనం ధర్మాన్ని వదిలిపెడితేనే ప్రమాదం వస్తుంది. మనం అట్లా ఉండం. ధర్మాన్ని నటిస్తాం కానీ వ్యవహారంలో ఉండదు. ధర్మం వ్యవహరిస్తామంటే బకధ్యానం లాంటిది, కొంగ జపం లాంటిదే మన ధర్మం. అంటే వీలైనంత వరకు కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ధర్మంగా ఉంటాం. కంఫర్ట్ జోన్ పక్కకు జరిగేటప్పటికి గుండెలు బాదుకొని అన్ని కష్టాలు అవతలవాడికి అప్పచెప్తాం. ఇక్కడ భరద్వాజ మహర్షి అడుగుతున్నాడు, శిరస్యకలు కాకుత్సహ పశ్యామిత్వాం ఇహాగత. నాయనా, నీ కోసం ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను రా. తపస్సు చేస్తూ ఎప్పుడు నీ దర్శనం అవుతుందా, ఎప్పుడు నువ్వు ఆశ్రమంలో అడుగు పెడతావని ఎదురుగా చూస్తున్నాను. చిరస్యకలు, చిరకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఓ కకుత్స వంశంలో చెప్తుంది రామచంద్రమూర్తి. శృతం తవ మయా చైవ నివాసం కారణం. నాకు వారి ద్వారా వీరి ద్వారా విన్నాను. ఏది, నువ్వు వనవాసానికి వస్తున్నావని. ఎందుకు వనవాసానికి వస్తున్నావో అర్థమైంది. నువ్వు ధర్మాత్ముడివి. అయోధ్యా నగరాన్ని వదిలిపెట్టి నువ్వు వచ్చినప్పుడే నాకు వార్త వచ్చింది నువ్వు వస్తున్నావని. ప్రశాంతంగా సుఖంగా నా ఆశ్రమంలో ఎటువంటి లోటు లేదు. ఇక్కడ కావాల్సినంతమంది నౌకర్లు చాకర్లు ఉన్నారు, ఆశ్రమం ఉంది. నీకు కావాల్సిన కందమూల ఫలాలు, జలము, యజ్ఞయాగాది కార్యక్రమాలకి ఉపకరణాలు, యాగ ఉపకరణాలన్నీ ఉన్నాయి. వేదికలన్నీ ఇక్కడే ఉన్నాయి. కొత్తగా నువ్వు యాగశాల నిర్మించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒక ఆశ్రమంలో నువ్వు ఉండవచ్చు. 14 సంవత్సరాలు ప్రశాంతంగా వనవాసాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడే నది దాటి వెళ్ళిపోవంటే పరమాత్మ ఒక విషయం భరద్వాజ మహర్షికి రామచంద్రమూర్తి చెప్తున్నారు, మీ ప్రేమకి ఆదరణానికి నా నమస్కారం. ఋషీశ్వరులైనటువంటి మీకు చాలా ఆనందం కలుగుతోంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఉండడం వల్ల మీ ఏకాగ్రతకి మీ తపస్సుకి భంగం అవుతుంది. నేను క్షత్రియుణ్ణి, క్షత్రియ వీరుణ్ణి. ఇక్కడ ఉండేటప్పటికీ ఎవరో వస్తారు, వారితో యుద్ధం చేయడమో, ఏ క్రూర జంతువు వస్తో దాంతో యుద్ధం చేయడమో మీ తపస్సుకి భంగం కలుగుతుంది. కనుక నేను మీ తపస్సుకి భంగం కలగకుండా ఇంకా ముందు వెళ్ళి అరణ్యంలో సంచరించి అక్కడక్కడ పాలన గడిపి మళ్ళీ వెళతాను వెనక్కి అన్నారు. అయితే ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే, నాకు ఉచితమైనటువంటి సుఖంగా ఉండేటువంటి ప్రదేశం, ప్రశాంతంగా మేము 14 సంవత్సరాలు గడపదగినటువంటి ఏదైనా ఒక ప్రదేశం ఉంటే మాకు చూపించండి, అక్కడ మేము గడుపుతామంటే, నాయన ఇక్కడి నుంచి పశ్చిమ దిశగా వెళితే, ఇప్పుడు గంగా నది దాటారు కదా, పశ్చిమ దిశగా వెళ్తే యమునా నది ఉంటుంది. ఆ తర్వాత గంగా యమున సంగమ ప్రదేశం ఉంది. గంగా యమున రెండింటికి సంబంధించిన సంగమ ప్రదేశం ఉంది. ఆ సంగమ ప్రదేశంలో మీరు ఇంకా దాటి వెళ్ళండి. అక్కడి నుంచి కొంత దూరం వెళితే యమునాది దాటిన తర్వాత చాలా అందమైనటువంటి శోభాయమాన ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మొక్కుకోండి. ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరైతే కూర్చొని మొక్కుతారో వారి కోరికలన్నీ తీరుస్తాయి. కోరికలను తీర్చేటువంటి వటవృక్షం అంటారు దాన్ని. చాలా పెద్ద వృక్షం అది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళండి. అక్కడ సల్లకి బదరి అనేటువంటి వృక్షాలు, అందమైనటువంటి మహావృక్షాలు ఉంటాయి. అంటే గుర్తులు చెప్పారు, అడవిలో గుర్తులు చెప్పాలి, ల్యాండ్ మార్కులు చెప్పారనమాట. ఆ తర్వాత కొంచెం దూరం వెళితే చిత్రకూటం అనేటువంటి ఒక పర్వతం ఉంది. చిత్రకూటం, ఆ పర్వతం మీద ఎత్తుగా ఉంటుంది.
చక్కగా జలము ఇతరమైనటువంటి సౌకర్యాలు అన్నీ ఉంటాయి కనుక మీకు క్రూర జంతువుల నుంచి రక్షణ కూడా ఉంటుంది కనుక కొంచెం ఎత్తుగా ఉంటుంది, మరీ పెద్ద పర్వతం కాకుండా గుట్టలాగా ఉంటుంది. అటువంటి చిత్రకూట పర్వతం మీద మీరు ఆశ్రమం నిర్మించుకొని ఉండండి అన్నారు. అక్కడి నుంచి భరద్వాజ మహర్షి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారట. ఈ చిత్రకూటానికి రామచంద్రమూర్తి చేరారు అనే విషయాన్ని తెలుసుకొని గుహుడు ఎవరికి సుమంత్రుడికి చెప్పాట. ఈ వార్తని తీసుకొని వెళ్ళి దశరథ మహారాజుకు చెప్పారు సుమంత్రుడు. మొత్తం వారం రోజులు పట్టిందిట. ఏది ఈ మొత్తం కాలానికి ఇప్పటికీ అరణ్యవాసంలో వారం రోజులు గడిచింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెప్తే లక్ష్మణస్వామి పర్ణశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా లోకంలో ఒక మాట ఉంది, పర్ణశాల అంటే వీళ్ళ దృష్టిలో ఒకటే, కానీ ఎన్నో పర్ణశాలలు నిర్మించాట లక్ష్మణస్వామి. వీరు ఎక్కడ హాల్ట్ చేద్దామనుకుంటే అక్కడల్లా పర్ణశాల. అంటే ఎక్కడైతే ఋషి ఆశ్రమాలు లేవో అప్పటికే ఆశ్రమ నిర్మాణం ఉంటే అందులో ఉండేవాళ్ళట, లేకపోతే ఏకాంత ప్రదేశాల్లో పర్ణశాలను నిర్మించేవాళ్ళు. అంటే అక్కడికక్కడే వన సంపదతో కట్టెలు కంప గడ్డి వీటన్నిటిని పెట్టుకొని ఆశ్రమాలు నిర్మించి వెళ్ళేవాట. మొట్టమొదటిసారి చిత్రకూటం మీద ఆశ్రమం నిర్మించారట. ఈ చిత్రకూటం మీద రామచంద్రమూర్తి ఆశ్రమంలో ప్రవేశించగానే అక్కడ భరతుడు దశరథ మహారాజు శరీరాన్ని వదిలాడు అన్నారు. చిత్రకూటం గతే రామ పుత్రశోకానువర్తిన. చిత్రకూటంలో రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే పుత్రశోకంతో దశరథ మహారాజు శరీరం వదిలారని మనకి బాలరామాయణంలో ప్రత్యేకంగా విషయాన్ని చెప్పారు. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి చిత్రకూటంలో ఉన్నారు, సుఖంగా నివసిస్తున్నారు అని తెలిసినటువంటి దశరథ మహారాజు కౌసల్యాదేవితో మాట్లాడారట. ఎంతటి వాడికైనా పురాకృతమైనటువంటి పుణ్యకర్మలు పాపకర్మలని వెంటాడతాయి. పుణ్యము పుణ్యఫలాన్ని ఇస్తుంది, పాపం పాపఫలాన్ని ఇస్తుంది. మనం చేసే పుణ్యం వల్ల పాపం పోదు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. మనం ఏదో 5 రోజులు పాపం చేసి 6వ రోజు దేవా నీ ఉత్తమ ఉండవు, నేను పాతకుండను, నా పాపాలన్నీ పోతాయి అంటే పోవు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. మనకి కామర్స్ నేర్చుకుంటే తెలుస్తుంది, బ్యాంకు పాస్బుక్ చూస్తే తెలుస్తుంది డెబిట్ క్రెడిట్ అని. లోపలికి వచ్చిందంతా డెబిట్, బయటికి పోయేది క్రెడిట్. అంటే పుణ్యం వేరే ఖాతాలో ఉంటుంది, పాపం వేరే ఖాతాలో ఉంటుంది. పుణ్యాన్ని అనుభవించడానికి ఒక జన్మ, పాపం అనుభవించడానికి కూడా ఒక కర్మ. అంటే రోగాలు లాంటివి రావడం, కీడు రావడం, ప్రమాదాలు రావడం, అనుకోని దుస్సంఘటనలు జరగడం, ఇదంతా పాప ఫలితం. పుణ్యం అనేది అనంతమైన వైభవం. స్వర్గసుఖం రావచ్చు, వైభవం కావచ్చు, నలుగురి చేత పొగడబడవచ్చు, ఇదంతా కూడా పుణ్యం. కనుక పుణ్యం పాపం అనేవి రెండూ వేరే. కనుక వీలైనంత వరకు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే పాపం పోతుంది, కానీ ఈ పుణ్యం వల్ల పాపం పోదు అని ప్రత్యేకంగా చెప్తూ, పురాకృత పుణ్యకర్మ విశేషాలు పాపకర్మ విశేషాలే జీవులందరికీ వస్తాయి. ఓ కౌసల్య, నా జీవితంలో ఒక విషాదకరమైనటువంటి ఒక బాల్య సంఘటన ఉంది. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. శరీరం వదిలే సమయం వచ్చింది కనుక ఈ శరీరం వదలడానికి గల పూర్వాకృతమైనటువంటి కర్మ పాపం అనేది చెప్పుకుంటే పోతుందట. డాక్టర్ దగ్గరికి నిలవాడు ఎట్లా అయితే తనకుండే బాధలన్నీ చెప్పుకుంటాడో గురువు దగ్గర అట్లా చెప్పుకోవాలి, లేదా ఎవరైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలట. పాపం చెప్పుకుంటే సగం పోతుంది. పాపం చెప్పుకొని ప్రాయశ్చిత్తం అంటే ఒక రకమైన రియలైజేషన్ పొందితే సగం పాపం పోతుందిట. ఇది వెంటనే చెప్తున్నారు. యదా ఆచరతి కళ్యాణి శుభం వా యదివా అశుభం తదేవ లభతే భద్రే కర్తా కర్మజం ఆత్మనః. జీవుడైన వాడు ఈ భూమి మీద పుట్టిన తర్వాత, అంటే శరీరంతో కానీ పశుపక్షాదులుగా జన్మించినా మానవుడిగా జన్మించినా, జీవుడికి శరీరం అనేది వస్తే శుభం వా యదివా అశుభం, శుభాశుభ కర్మలన్నీ సమానంగా అనుభవించాల్సిందే. మనం ఏం చేస్తాం, సుఖం వచ్చినప్పుడు ఆనందపడతాం, ఇది మన ప్రయోజకత్వం అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడు ఎవడి వల్ల మనకు కష్టాలు వచ్చినాయి అనుకుంటారు. కానీ శుభానికి అశుభానికి మనమే కారణం. మనకొచ్చే సుకృత దుష్కృతాలన్నీ మనం సంపాదించుకున్నవే. అంటే ఈ రోజన్నా ఏదన్నా కష్టం అనుభవిస్తున్నామంటే చాలా కష్టపడి మనం గతంలో సంపాదించాం. అంటే గతంలో బాగా సుఖపడుతూ ఎవడికో ఇబ్బంది కలిగించి ఆ సుఖాన్ని మనం అనుభవించాం కనుక ఆ కష్టంలో, అవతలివాడి కష్టంలో ఉన్న కష్టం ఇప్పుడు మనకి నష్టంగా సంక్రమించి అది పాపంగానో రోగంగానో తాపంగానో ఏదో కనబడుతుంది. ఇక్కడ దశరథ మహారాజు భార్యతో చెప్తున్నారు, ఏది ఆచరతి కళ్యాణి శుభం వా యదివా దుఃఖం, ఏది పుణ్యం కానీ శుభం కానీ అశుభం కానీ ఇదంతా కూడా తదేవ లభతే భద్రే కర్మజం ఆత్మనః. జీవి అయిన వాడు ఈ శరీరాన్ని భరించినప్పుడు ఈ శరీరంతో పాటు పాపపుణ్యాలు కూడా వస్తాయి. ఈ శరీరంతోనే పాపాన్ని పుణ్యాన్ని కూడా అనుభవించాలి. ఇప్పుడు అనుభవిస్తే అవి నిల్లైపోతాయి. ఎప్పుడు కూడా పాపాన్ని ముందు అనుభవించాలట. అందుకనే మహాత్ములైన వాళ్ళందరికీ కూడా రోగం వచ్చినట్టు మంచం మీద ఉన్నట్టు మనం చూస్తాం. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళ కథల్లో విని అయ్యో వాళ్ళు మంచం మీద ఉన్నారు, వాళ్ళకి రోగం వచ్చిందిరా అంటాం. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకొక జన్మ రాకూడదని చెప్పి పుణ్యకర్మనంతా ఈశ్వరార్పణ బుద్ధితో వదిలేస్తారట, పాపాన్ని రోగ రూపంలో అనుభవిస్తారట. అందుకని వారికి వ్యాధులు అనేవి లోకంలో అందరూ అనుకోవడానికే కానీ వారికి నిజంగా యథార్థం కాదు. అంటే పాపాన్ని అనుభవిస్తారు.
పాపాన్ని అనుభవించడానికి ఆహ్వానిస్తారట. దీనికి ఇంకో జన్మ ఎందుకు, పాడు జన్మ ఇప్పుడే అనుభవిస్తావని పాపాన్ని ఆహ్వానించి అనుభవించి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అటువంటి వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదట. చెప్తున్నారు, నేను నా జీవితంలో జరిగినటువంటి వివాహం కంటే ముందు జరిగినటువంటి సందర్భం అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు దశరథ మహారాజు యవ్వనంలో ఉన్న సమయంలో వేట నేర్చుకుంటూ ధనుర్విద్యను నేర్చుకుంటూ తన యొక్క విద్యాపారంగతుడు ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి శబ్దభేది అనేటువంటి ఒక విద్య నేర్చుకున్నట్ట. దీనికి రెండు పేర్లు ఉన్నాయి, శబ్దవేధి, శబ్దభేది. శబ్దాన్ని గమనించడం, భేది అంటే శబ్దవేధి అనేది సత్యం, లోకంలో తెలియక శబ్దభేది అంటారు. శబ్దవేధి అంటే అంటే తెలుసుకోవడం. ఎక్కడైనా ఒక శబ్దం ఉంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి పుట్టిందో అది లక్ష్యంగా చేసుకొని బాణం వేయడం, అస్త్రాన్ని ప్రయోగించడం, అప్పుడు ఆ జంతువుని వేటాడడం. అంటే జంతువు కనబడకుండా లేదా శత్రువు కనబడకుండా కూడా ఆ శత్రువుని వేటాడడం లేదా దాడి చేయడం అనేది శబ్దభేది అనేటువంటి విద్య. ఇది నేర్చుకుని అస్త్రశస్త్ర విద్యా ప్రదర్శన చేసే సమయంలో ఒకరోజు రాత్రి సమయంలో అడవికి వెళ్ళాను. అడవికి వెళ్ళిన తర్వాత ఒక గజ శబ్దం వినపడింది. అంటే నదిలో జలము తొండం పెట్టి నీళ్లు తాగుతుంటే ఏ శబ్దం వస్తుందో బుడబుడా బుడా అని శబ్దం వచ్చిందట. ఓహో, ఏనుగు నీళ్లు తాగుతోందని చెప్పి ఆ శబ్దభేది విద్యని ప్రదర్శించదలిచి బాణం వేశాను. తీరా ఒక జీవి మరణ వార్త విన్నా, ఒక రకమైన ఆర్తరావం విన్నాను. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికీ, చీకట్లో చూసేటప్పటికీ ఒక మునికుమారుడికి బాణం తగిలింది. నేను అంటే బిందెని నీళ్లలో ముంచుతున్నప్పుడు బుడబుడా శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని గజము యొక్క తుండము శబ్దం అనుకోని నేను భ్రమ పొందాను. శబ్దమైతే విన్నాను, ఆ శబ్దం ఎట్లా ఉంది, గజము నీరు తాగే శబ్దంలాగా ఉంది, నీటిని సేకరించే గజంలాగా ఉంది. కనుక ఆ శబ్దాన్ని ఈ శబ్దంగా భ్రమ చేసి నేను పాపం చేశాను. ఆ మునిబాలుడు బాణాన్ని గుచ్చుకొని బిందెని కింద పారేసి ఆర్తత్రాణ పరాయణుడై ఉన్నాడు. ప్రాణం పోతోంది. మహారాజా, నువ్వెవరో నాకు తెలియదు, ఈ బాణము లోపల శరీరాన్ని శల్యం చేస్తోంది, బాగా ఎముకల దాకా గుచ్చుకుంది, ఇది తీసేస్తే నేను శరీరాన్ని వదులుతాను అన్నారు. అయ్యా, నువ్వెవరివంటే నా పేరు, నేను మునికుమారుడు అన్నారు. లోకంలో ప్రచారం శ్రవణకుమారుడని, కానీ శ్రవణకుమారుడని అతని పేరు వాల్మీకి రామాయణంలో చెప్పలా, ఒక మునికుమారుడు అన్నారు. రెండు వర్ణాలకు చెందినటువంటి తల్లి తండ్రి, రెండు వర్ణాలకు చెందినటువంటి వారి కుమారుడు అని. నీకు బ్రహ్మహత్యాపాతకం వస్తుందని బాధపడతావేమో, నేను బ్రాహ్మణ్ణి కాదు, నీకు బ్రహ్మహత్యాపాతకం రాదు, నువ్వు దీని గురించి బాధపడద్దు. నద్విజాదిర్హం రాజన్ మా భూతే మనసోవ్యధ, నేను బ్రాహ్మణుని కాదు, నీకు బ్రహ్మహత్యాపాతకం రాదు. అయితే ఈ జీవహింస పాపం మాత్రం మీకు వస్తుంది. అది నేను ఏమీ అనలేదు, నీ మీద నాకు కోపం లేదు. నువ్వు వేట చేశావు, దానిలో నన్ను జంతువు అనుకున్నావు, నాకు కోపం లేదు. కానీ బాగా దాహం వేసి నా తల్లిదండ్రులు నన్ను జలాన్ని తెమ్మని చెప్పారు. కనుక ఈ బిందెలో నీళ్లు తీసుకొని వెళ్ళి ముందు మా తల్లిదండ్రులకి జలం తాగించు, ఆ తర్వాత నా మరణ వార్తని చెప్పు. ఎందుకంటే వారి నాలుక ఎండిపోతుంది, చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి నేను చీకట్లో. కనుక ముందు మా తల్లిదండ్రుల యొక్క దాహార్తిని తీర్చు, తర్వాత నువ్వు చెప్పమంటే చాలా బాధపడుతూ ఆ పిల్లవాడి యొక్క బాణాన్ని బయటికి తీసేటప్పటికి అతని శరీరాన్ని వదిలేట. ఈ మనసులో చాలా ఆర్తి కనబడింది, తాను పాపం చేశాననేటువంటి పాపభీతి బాగా ఉంది. వెతుక్కుంటూ ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ అంధులేట, గుడ్డివారు, వాళ్ళిద్దరూ పుట్టుకతోనే వృద్ధులట. వాళ్ళని కావడిలో పెట్టుకొని ఆ మునికుమారుడు తీసుకెళ్ళేవాడు. లోకంలో ప్రచారం శ్రవణకుమారుడని. వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. అయితే ఆ వచ్చిన వ్యక్తి తన కుమారుడే అని ఆ ముని అంటున్నాడు. ఏం నాయనా, ఎంతసేపు చేశావు, నాకు దాహమై కదా పంపించాను, నాకు కళ్ళు లేవు, కళ్ళు ఉంటే నేనే వెళ్ళి నడిచి తాగేవాడిని కదా, ఇంత ఆలస్యం చేశావా అంటే ఏం మాట్లాడకుండా బిందె చేతికి ఇచ్చాట. ఎందుకంటే మాట్లాడితే వేరేవాడు అనే ఉద్దేశంలో వాయిస్ రికార్డ్ అవుతుంది కదా, అందుకని ఏం మాట్లాడకుండా బిందె ఇస్తే వారిద్దరూ నీళ్లు తాగిన తర్వాత ఏం నాయనా, ఏమిటి అలసిపోయావా, ఏమన్నా ప్రమాదం జరిగిందా అంటే అప్పుడు వారి పాదాలకు నమస్కరించి నేను మీ కుమారుణ్ణి కాదు, ఇట్లా జరిగిన సంఘటన ఇదే అని చెప్పి వారి యొక్క కుమారుడు యొక్క మరణ వార్తని చెప్పారట. అప్పుడు వెంటనే కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళమంటే చేతులు పట్టుకొని వెళ్ళి ఆ మరణించిన ముని కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించేటప్పటికి వారి కోపం వచ్చిందట. ఈ కుమారుణ్ణి ఈ వృద్ధాప్యంలో మా నుంచి దూరం చేశావు కనుక నువ్వు కూడా ఒకానొక సందర్భంలో పుత్రుడు దూరం అవడం వల్ల శరీరం వదులుతావు పొమ్మన్నారు. కౌసల్యాదేవికి దశరథ మహారాజ్ చెప్పాడు, లోకంలో గతంలో మనం చేసినవే ఇప్పుడు వస్తాయి. పూర్వకర్మమైనటువంటి పాపం ఈ రకంగా నాకు ఈరోజు అపమృత్యువుగా వచ్చింది కనుక ఇందులో ఎవరి తప్పు లేదు, నా శరీరం పోవడానికి కేవలం నేను చేసినటువంటి పాపం అని చెప్పి రామచంద్రమూర్తిని తదేకంగా రామతారక పరబ్రహ్మని ఉపాసిస్తూ రామచంద్రమూర్తి మీదే మనసును పెట్టి యాంతే గతిస్సా గతి, ఇక్కడే చెప్తున్నారు ప్రత్యేకంగా
మరణ సమయంలో ఏ భావాలైతే మనలో ఉంటాయో ఆ భావాలే మనకి ఉత్తరగతిని కలిగిస్తాయి. కనుక శరీరాన్ని వదిలే సందర్భంలో భగవంతుడి యొక్క నామాన్ని తదేకంగా భావన చేయాలి. ఇక్కడ దశరథ మహారాజు చేసింది అదే. వెంటనే భార్యకి చెప్పాట, నాకు స్పర్శ జ్ఞానం పోయింది, శ్వాస కూడా సరిగ్గా ఆడటం లేదు, దృష్టి దోషం వచ్చేసింది, ఎదురుగా ఉన్నది ఎవరూ కనబట్టలేదు, నన్ను ఒకసారి ముట్టుకోమన్నట్ట. అప్పుడు కౌసల్యాదేవి సుఖస్పర్శగా చెయ్యి స్పర్శిస్తే అప్పుడు కొంచెం మానసికమైనటువంటి కొంచెం సేద తీరాట. ఆ తర్వాత రామ తారక పరబ్రహ్మని తలుచుకుంటూ రామా 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 అంటూ శరీరాన్ని వదిలాడు. దశరథ మహారాజు శరీరాన్ని వదిలాడు. తెల్లవారేటప్పటికీ కౌసల్యా మందిరంలో శబ్దం లేదు. శబ్దం లేని సందర్భంలో అందరూ కూడా మేలుకున్నారు. దశరథ మహారాజుకు మేలుకొలుపులు మామూలుగా అంటారు, రాజాధిరాజ రాజమార్తాండ మేలుకోవయ్యా అని. ఈ చెప్తుంటే ఏ స్పర్శ లేదుట. వెంటనే దశరథ మహారాజు శరీరాన్ని వదిలాడని తెలుసుకొని వశిష్ఠ మహర్షిని పిలిస్తే వశిష్ఠ మహర్షి వచ్చి ఈ శరీరాన్ని కాపాడాలి, ఎందుకంటే నలుగురు కుమారులు ఉన్నప్పటికీ కూడా ఒక కుమారుడు కూడా దగ్గరగా లేడు. శరీరాన్ని వదిలినప్పుడు ఇతనికి ప్రేత సంస్కారం చేయాలంటే కుమారుల్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి, కనుక తప్పకుండా ఆ కుమారుణ్ణి రప్పించే వరకు రామచంద్రమూర్తిని పిలుద్దామన్నట్టు కొంతమంది. రామచంద్రమూర్తి 14 సంవత్సరాల వరకు తిరిగి వచ్చే అవకాశమే లేదు, ప్రతిజ్ఞాబద్ధుడై ఉన్నాడు, పితృవాక్య పరిపాలన పూర్తయ్యే వరకు రాడు, కనుక మనం భరతుడిని పిలిపిద్దాం, రెండవ కుమారుడు కదా, భరతుడిని పిలిపిద్దామన్నారట. పురోహితస్వాం కుశలం ప్రాప సర్వేచ మంత్రిణ. వెంటనే వేగంగా గుర్రాలు నడపగలిగినటువంటి ఒక నలుగురిని పంపారట. వాళ్ళని పిలిచి వశిష్ఠ మహర్షి దూరంగా పిలిచి ఒక మాట చెప్పారట, అయ్యా ఇప్పుడు నీవు కేకయ్య సామ్రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ భరతకుమారుడు ఉన్నాడు, భరతకుమారుడికి అయ్యా మీ తండ్రి గారు మిమ్మల్ని, వశిష్ఠ మహర్షి కులగురువు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పారు, అంతవరకే చెప్పాలి. మీరు చెప్పేటప్పుడు ఏడవడం కానీ ముఖంలో కళవికలు మారడం కానీ భావాలు వ్యక్తీకరణ కానీ చెయ్యొద్దు. అయోధ్యలో జరిగిన ఏ సంఘటన కూడా అక్కడ ప్రస్తావన తీసుకురావద్దు. మిమ్మల్ని కులగురువు రమ్మన్నారు, వేగంగా రమ్మన్నారు, అంతే. ఈ ఒక్క మాట తీసుకొని వేగంగా బయలుదేరి 3 రోజులు ప్రయాణం చేశారట. 3 రోజులు అంటే గుర్రాల మీద వెళ్ళారు కనుక పర్వతాల మీద నుంచి, లోయల నుంచి, పక్క నుంచి, అట్లా అట్లా నదీ తీరాల నుంచి షార్ట్ రూట్లో వెళ్ళారట. అంటే రథం రావాలంటే మెయిన్ రోడ్డు కావాలి, కానీ ఇవి సందులు గొద్దుల్లో తిరుక్కుంటూ వెళ్తే 3 రోజులు పట్టిందట కేకయ్య రాజ్యానికి. ఆ సమయంలో భరతుడి పరిస్థితి ఎట్లా ఉందంటే గత 3 రోజుల నుంచి దుస్వప్నాలు వస్తున్నాయట. ఏదో ప్రమాదం జరిగినట్టు, తండ్రికి ప్రమాదం జరిగినట్టు, అన్నకు ప్రమాదం జరిగినట్టు, ఏదో అర్ధరాత్రి ఎవరో నిద్ర లేపుతున్నట్టు. అంటే ఆత్మ సంబంధం ఉన్న వాళ్ళకి రక్త సంబంధం ఉన్నా కూడా ఆత్మ సంబంధం ఉండాలట. అంటే ఆ ప్రేమ అనురాగాలు ఉన్న వాళ్ళకి ఆ స్పందన వస్తుంది. ఆ రకమైనటువంటి స్ఫురణ భగవంతుడు కలిగిస్తాడు. మిత్రులతో చెప్పేవాట, దుస్వప్నాలు వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదంటే ఏమి లేదు, చాలా రోజులైంది కదా, ఊరు వదిలిపెట్టి నీకు అయోధ్య మీద మనసు మారింది, అంతేగాని ఏం ప్రమాదం లేదు, ఊరుకో ఊరుకో అని అందరూ చెప్పారట. ఆ రకంగా ప్రశాంతంగా ఉండేవాట. ఇట్లా ప్రశాంతంగా ఉండేటువంటి ఆ భరతుడి దగ్గరికి వీళ్ళు వచ్చారు, దూతలు వచ్చారు. దూతలు వచ్చి వెంటనే అయ్యా వశిష్ఠ మహర్షి రమ్మన్నారు మిమ్మల్ని, వేగంగా వెంటనే తీసుకొని రమ్మన్నారంటే ఆ తాతగారి దగ్గర సెలవు తీసుకుంటే తాతగారు అన్నారట, పేరు పేరినా కట్న కానుకలు ఇచ్చారట. వారికి ఇదిగో, ఇది కైకేయికి, ఇది సుమిత్రకి, ఇది కౌశల్యకి, దశరథ మహారాజుకి, మీ అన్నలకి, మీ తమ్ముళ్ళకి అని చెప్పి అన్నీ విభజన చేస్తే అవన్నీ రథంలో వేసుకొని భారీగా బహుమానాలన్నీ తీసుకొని ఆ కానుకలన్నీ తీసుకొని రథంలో 7 రోజులు అయిందిట వచ్చేటప్పటికి. అంటే 4 రోజులు 3 రోజులు కలిపితే 7 రోజులు. అంటే వీళ్ళు అడ్డదారిలో వెళితే 3 రోజులు పట్టింది, షార్ట్ రూట్లో. రాజమార్గంలో రథంలో వచ్చేటప్పటికి 4 రోజులు పట్టిందిట. మొత్తం 7 రోజులు. అంటే దశరథ మహారాజు యొక్క శరీరాన్ని తైల ద్రావణంలో పెట్టారట, నూనె బాగా మంచి నూనెలో ఆ శరీరాన్ని ఉంచారట. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉంచుతున్నారు కదా, ఐసు డబ్బాలో పెడుతున్నారు. ఇది కూడా ఇప్పుడు కొత్తగా కనుక్కుందేం కాదు, పూర్వకాలంలో చేసిందే. అంటే నూనెలో మనం ఆవకాయను ఎట్లా పెడతామో, మామిడికాయ పెడతాం కదా ఊరగాయ, నూనెలో పోసి అట్లా ఆ శరీరాన్ని ఉంచారట పాడు కాకుండా. వెంటనే వచ్చాట. వచ్చి అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యలో ఎక్కడా కిమ్ము కమ్ము ఏమీ లేదుట. ఎప్పుడూ ఆనందంగా జెండాలు కట్టి, తోరణాలు కట్టి చాలా ఆనందంగా ఉండే అయోధ్య నగరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉందిట. సరే అనుకున్నాడు, ఎప్పుడు కూడా తల్లిదే కైకేయి మందిరంలోనే ఎక్కువ కాలం గడుపుతాట దశరథ మహారాజుకు అలవాటు. అందుకని అక్కడ ఇక్కడ వెతకడం దేనికని నేరుగా దశరథ కైకేయి మందిరంలోకి వెళ్ళాట. ఎవరు? భరతుడు. వెళ్ళేటప్పటికీ ప్రశాంతంగా ఉందిట. తండ్రి కోసం వెతికాట. తండ్రి ఉండేటువంటి ఎక్కడా తండ్రి యొక్క అడుగుజాడలు కనపడలేదు. ఎవరూ కూడా భరతుడితో మాట్లాడటం లేదుట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పరిచారకులు కూడా తల వంచుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్లాష్ న్యూస్ మా నోటితో ఎందుకు చెప్పాలని. ఎవరూ కూడా అంటే శుభవార్త అయితే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తారు, కానీ దుర్వార్త ఎవరు చెప్పడానికి సాహసించరు. అందరూ కూడా తప్పుకుంటున్నారట. ఏమిటి నన్ను చూసి అందరూ తప్పుకుంటున్నారని భరతుడు అనుకున్నట. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా తండ్రి ఏడి అని.
అంటే ముందందిట నాయన అద్యమే సప్తమీరాత్రి అంతా బాగున్నారా అని అడిగిందట. మా నాన్నగారు బాగున్నారా, మా అన్న బాగుందా, మా వదిన గారు బాగున్నారా, అక్కడ వాళ్ళు బాగున్నారా, అన్నీ అడగడం మొదలుపెట్టిందిట. ఎవరిని? కుమారుణ్ణి. అప్పుడు ఒకే వాక్యంలో చెప్పేశాడు, అద్యమే సప్తరాత్రి చుత్తస్య, మీ తండ్రి గారిని వదిలిపెట్టి మా తాతగారిని వదిలిపెట్టి ఇప్పటికి 7 రోజులు అయింది నేను బయలుదేరి వచ్చాను. సప్తమి అయింది. అంబాయా కుశలీ తాతో, మీ తండ్రి గారు కుశలంగా క్షేమంగా ఉన్నారు. యుధాజిత్ మా మేనమామ గారు కూడా క్షేమంగా ఉన్నారు. ఇంతకీ మా తండ్రి గారు ఎక్కడున్నారమ్మా? రాజాభవతి భూయిష్ట ఇహాంబాయా నివేశయే తమాహం నాద్య పశ్యామి. మా తండ్రి గారి దర్శనం ఇక్కడ అవుతుందని నేరుగా ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారి మందిరంలోకి వెళ్లకుండా నీ మందిరానికి ఎందుకు వచ్చానంటే ఎప్పుడూ స్వామి ఇక్కడే ఉంటారు కనుక తండ్రి ఇక్కడికి వచ్చాను కనుక ఎక్కడున్నారమ్మా అంటే అప్పుడు నిర్భయంగా చెప్పిందిట. ఇక్కడే కైకేయి యొక్క క్యారెక్టర్ గురించి వాల్మీకి కొంచెం ఉద్ధతంగా చెప్తారు. నాయన మీ తండ్రి గారు ఎక్కడ అంటున్నావు కదా, సర్వజీవులు కూడా ఈ శరీరంలో ఆయుష్ అయిపోయిన తర్వాత అందరూ ఏ మార్గానికి వెళ్తారో మీ నాన్నగారు కూడా అట్లా వెళ్ళారు. అంటే ప్రాణం పోయింది చనిపోయాడని చెప్పడానికి సులువుగా చెప్పేసింది. ఏమన్నది? యాగతి సర్వభూతానం, సమస్తమైనటువంటి జీవులు కూడా వారి యొక్క ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో మీ నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళారు. యాగతి సర్వభూతానం తాంగతితే ఆపిత. అయ్యా సర్వజీవులు కూడా దేహాన్ని వదిలిపెట్టే సమయంలో దేహాన్ని త్యజించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళారు. అయినా మీ తండ్రి గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాజా మహాత్మా తేజస్వి, మహాధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయ్యా మీ నాన్నగారు జీవించి ఉన్నంతకాలం ఒక్క మాట బాగా అంది. అంటే ఆయన గురించి ఆలోచించద్దన్నట్టుగా ఓవర్టేక్ చేయడానికి చెప్పినట్టుగా సర్వజీవులు వెళ్ళిన మార్గానికి మీ తండ్రి వెళ్ళాడని చెప్పి మళ్ళీ ఒక మాట అంది. ఆయన మహానుభావుడు రానాయన, ఆయనకి ఏం తక్కువ, జీవించి ఉన్నంతకాలం యజ్ఞయాగాదులు దాన ధర్మాలు పవిత్ర కార్యాలు చేశారు. రాజా మహాత్మా తేజస్వి యాయజూక శతాంగతి, నిరంతరము యజ్ఞయాగాది కర్మలు దానము, ఇది తప్పించి ఇంకో పని లేదు కదా మీ నాన్నగారికి. కనుక అనంతమైనటువంటి కర్మలు చేసినటువంటి పుణ్యకర్మలు చేసిన ఆయన శరీరాన్ని వదిలాడు. ఈ మాట పిడుగుపాటుగా పడిందిట. భరతుడు ఆనందంగా వచ్చాట. ఆనందంగా వచ్చిన భరతుడికి ఈ వార్త వినవలసి వస్తుందని అనుకోలేదుట. ఒక్కసారి దుఃఖంతో బాధపడుతూ గుండెలు బాదుకుంటూ మూర్ఛాక్రాంతుడయ్యాట. నేల మీద పడిపోయి దొర్లేట. వెంటనే ఆ పిల్లవాడిని లేపుతోంది తల్లి. ఏమని మాట్లాడుతోందో చూడండి. ఇంకా అహంకారం పోలేదు. ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజన్ అత్ర మహాశయ. ఓ మహారాజా, ఎందుకురా బాధపడతావు, నేల మీద పడి దొల్లుతావురేమిటి, మహారాజా లే 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 అందుట. అంటే అప్పుడే ఇచ్చేసింది మహారాజా అని. కుమారుణ్ణి భరత అని పిలవలేదట. ఓ మహారాజా, ఎందుకురా కింద పడి ఏడ్చే సమయం కాదురా, ఇప్పుడు పట్టాభిషేకం చేసుకోవాలి సమయం అన్నట్టుగా ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే, ఇంకా బాధపడతావేంట్రా, రాజన్ అత్ర మహాశయ, నువ్వు ఇప్పుడు ఏమిటి కోసల సామ్రాజ్యానికి మహారాజువి. తద్విధా నశోచంతి, ఈ విధంగా నేల మీద పడి దొరలకూడదురా, నలుగురు చూస్తే పరువు పోతుందిరా, నీవు ఇప్పుడు నీ పరిస్థితి వేరు. అయినా మీ తండ్రి ఏం తక్కువవాడా, దాన యజ్ఞ తపో శీల, శీల సంపదతో దానాలతో యజ్ఞంతో చాలా గొప్పవాడురా నాయన. అటువంటి వాడు శరీరం వదిలితే నువ్వు బాధపడ్డవేంటి? నీలాంటి మహాత్ములు ధర్మాత్ములు వేద విద్యను చదువుకున్న వాళ్ళు శాస్త్రాలు చదివిన వాళ్ళు చాలా బుద్ధిమంతులైనటువంటి వాడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి నువ్వు ఈ విధంగా బాధపడడం బాగాలేదు. వీరులైన వాడు ఎప్పుడు కూడా బాధపడకూడదు, వీరులు దుఃఖాన్ని నటించకూడదు. దుఃఖార్తుడైనటువంటి భరతుడి దగ్గరికి తొందరగా వెళ్ళి నాయనా తొందరగా రా, తొందరగా నువ్వు లే అన్నదట. అప్పుడు తల్లితో అంటున్నాడు, వశిష్ఠుల వారు ఏదో అర్జెంటుగా రమ్మంటే నేను అనుకున్నాను మా అన్నగారికి ఏదో పట్టాభిషేకం ఏదో చేస్తున్నట్టున్నారు, ఏ మాట చెప్పకుండా సస్పెన్స్గా నన్ను ఆనందింపజేయాలి, నన్ను ఆశ్చర్యపరచాలని చెప్పి ఆ సస్పెన్స్ అట్లా ఉంచారనుకున్నాను. వశిష్ఠులు రమ్మన్నారంటే వేగంగా వచ్చా. ఎందుకు? రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం ఉంటుందేమో అది చూడ్డానికి వచ్చాను, కానీ ఇక్కడ కర్మ చేయడానికి రావాల్సిన కర్మ పడుతుందని నేను అనుకోలేదు, నాకు ఈ దురవస్థ కలిగింది అనుకోలేదు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చానమ్మా, నా పరిస్థితి ఏమిటి? సరే కానీ తండ్రి శరీరం వదిలేటప్పుడు ఏదైనా చెప్పారా అంటే, పెద్దవాళ్ళు శరీరం వదిలేటప్పుడు దగ్గరికి కూడా రారు చాలామంది. ఈ ఇన్ఫెక్షన్ అనే మాయరోగం ఒకటి ఉంది కదా, భయం, ప్రాణ భయం. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పోతాడు, ఆ విషయం తెలియకుండా. కొంచెం అనారోగ్యం వచ్చినప్పటికీ ఇన్ఫెక్షన్ అని దగ్గరికి రాడేవాడు. కానీ పెద్దవాళ్ళు శరీరం వదులుతున్నప్పుడు తప్పకుండా వారి దగ్గర ఉండాలట, వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలట. తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు శరీరం వదులుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి కొన్ని అనుభవాలు బయటకు వస్తాయి. ఆ కుటుంబం అంతా కూర్చోబెట్టుకొని వారి యొక్క అనుభవాలన్నీ చెప్పించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చెప్పేవాడు ఉండడు, ఆ కొంపలో దీపం పెట్టేవాడే ఉండడు సరిగ్గా. కనుక పెద్దవాళ్ళు శరీరాన్ని వదిలే సమయంలో అక్కడ కూర్చోవాలట. భరతుడికి జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, వశిష్ఠుల వారి దగ్గర చదువుకున్నాడు కదా. వెంటనే ఏమంటున్నాడు, ఆర్య కిమబ్రవీత్ రాజా పితామే సత్య విక్రమ.
సత్యధర్మాల్ని నిరంతరము జీవించినటువంటి మా తండ్రి గారు దశరథ మహారాజు తన యొక్క దివ్యమైనటువంటి శరీరాన్ని వదిలేటప్పుడు ఏవైనా చెప్పాడా, ఏవైనా ఉపదేశం చేశారా? పశ్చిమం సాధు సందేహం ఇచ్చామే శ్రోత. వారు శరీరాన్ని వదిలే సందర్భంలో ఏదైనా ఉపదేశం చేసుంటే ఆ ఉపదేశాన్ని నాకు కనీసం తండ్రిని చూడలేకపోతున్నాను, వారి ఉపదేశ వాక్యాన్నన్నా అమృతప్రాయంగా వినదలుచుకున్నాను, అమ్మా నాకు చెప్పవలసింది అన్నారు. యోమే భ్రాతా పితూబంధు యస్య దాసోస్మి ధీమత తస్య మాం శీఘ్రమాయాహి రామస్య అక్లిష్టకర్మణ అని ఒక మాట అన్నారు. అదృష్టవంతుడు అంటే ఇంకా తండ్రి శరీరం ఇక్కడ ఉందని తెలియదు, తండ్రికి అంచేష్టి అయిపోయింది అనుకుంటున్నాడు. అంటే అంటున్నారు, తండ్రి గారి శరీరాన్ని వదిలే సందర్భంలో దగ్గర ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంతిమ సంస్కారాలు చేసిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంటున్నట్ట. నాకు ఆ భాగ్యం లేకపోయింది, తండ్రి శరీరాన్ని వదిలే సందర్భంలో నేను అక్కడ లేకపోయాను, తల్లి నా వంటి వాడు భూమికి భారము అనుకున్నట్ట. ఎవరు? భరతుడు తల్లితో చెప్తున్నాడు. ఏమైనా చెప్పారా అంటే అప్పుడు తల్లి చెప్తోంది, నాయన నీ గురించి నా గురించి ఆ ముసలాయనకి ఏం పట్టిందిరా, ఆయన నీ గురించి నా గురించి ఒక్క మాట కూడా తలుచుకోలేదురా. అంటే ఏదైనా మంచి భావం కలుగుతుందో నెగిటివ్ ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఏమని చెప్తోంది? రామేతి రాజా విలపన్. ఆ శరీరం పోయే సమయంలో కూడా నిన్ను నన్ను ఏం తలుచుకోలేదురా, రామేతి. చూడండి యథార్థంగా చెప్పింది, రామేతి విలపన్, రామేతి రాజా విలపన్. దశరథ మహారాజు శరీరాన్ని వదిలే సందర్భంలో హా రామ 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 అన్నాడు రా. ఇంకా ఏమన్నాడో చెప్తా, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది విను. హా రామేతి రాజా విలపన్ హా సీతేతి లక్ష్మణేతి. హా రామ హా లక్ష్మణ హా సీత అన్నారు కానీ నిన్ను నన్ను ఒక్క మాట కూడా అనలేదురా నాయన. స మహాత్మా పరంలోకం గతో. ఇట్లా హా రామ హా లక్ష్మణ హా సీత అంటూ శరీరాన్ని వదిలిపెట్టాడే కానీ నీ గురించి కానీ నా గురించి కానీ ఒక్క మాట కూడా అనలేదురా నాయన. ఇమాం పశ్చిమాం వాచం యాజహార పితామహ కాలధర్మం పరిక్షిప్తం. నాయన ఈ విధంగా సీతారామ లక్ష్మణులు స్మరిస్తూ శరీరాన్ని వదిలేర్రా, ఇంకొక మాట మాట్లాడలేదురా, కనుక నువ్వు దుఃఖించద్దు, దుఃఖాన్ని వదిలిపెట్టు. లక్ష్మణంచ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగత. ఇంకొక మాట అనుకున్నట్ట, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడని చివరిలో చెప్తోంది. దీర్ఘకాలం తర్వాత సీతారామ లక్ష్మణులు తిరిగి వస్తే ఆ వచ్చిన వాళ్ళని చూసినటువంటి ప్రజలందరూ కూడా అదృష్టవంతులు కదా. అంటే వీళ్ళు ఇక్కడ లేరని పరోక్షంగా మాటలో మాట కలిపి చెప్పేసింది. తమాషాగా ఒక మాటలో కలిపి ఇంకో మాట చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేరని ప్రత్యేకంగా చెప్పాల. దశరథ మహారాజు శరీరం వదులుతూ రామ లక్ష్మణ సీత అనడమే కాకుండా లక్ష్మణంచ సహసీతయ సిద్ధార్థాస్తుత నరారామ ఆగతం సహసీతయ లక్ష్మణంచ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగత. సీతారామ లక్ష్మణులు తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి వస్తారే, వారిని చూసిన అయోధ్యవాసులు ధన్యులు. అంటే నేను చూడలేకపోతున్నాను, శరీరాన్ని వదులుతున్నాను అన్నట్టుగా చెప్పారట. క్వచేదాదీన్ సధర్మాత్మ కౌసల్యా నందవర్ధన లక్ష్మణేన సహభ్రాత్ర సీతయాచ స భార్యయ. అప్పుడు భరతుడికి అనుమానం వచ్చింది, తండ్రి శరీరం లేదు, తండ్రి మరణించాడు, బాగానే ఉంది, ఇది చెప్పావు అర్థమైంది. అటు సీతారామ లక్ష్మణులు కూడా ఇక్కడ లేరా, వాళ్ళు ఎప్పుడో వస్తారంటున్నావు, వాళ్ళు ఇక్కడ లేరా అని అనుమానపడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే నవ్వుతూ చెప్పిందట. కైకేయి నవ్వుతూ ప్రహసనం వికటంగా నవ్వుతూ చెప్పిందట. అధాస్య చపలామాత తత్స్వకర్మ యథాతథం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుం ఉపచక్రహి. ఇక్కడే వాల్మీకి మహర్షి సాధారణంగా ఏ క్యారెక్టర్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రశంసించడం కానీ విమర్శించడం కానీ చేయరు. వాల్మీకి రామాయణంలో ఉండే లక్షణం ఏంటంటే ఏ పాత్రని కూడా పరిచయం చేస్తారు, స్వభావాలు చెప్తారు కానీ విమర్శలు ప్రశంసలు ఉండవు, చాలా తక్కువ. కథని చెప్పడం మాత్రమే. ఎందుకంటే ఏది చూశాడో అదే చెప్పడం అలవాటు ఆయనకి. ఏది హసితం భాషితం చేయవ అన్నట్టుగా ఆయా పాత్రలు ఎట్లా ప్రవర్తించినాయో అట్లా చెప్పడం మాత్రమే తెలుసు. రిపోర్టెడ్ స్పీచ్ అన్నారు. రామాయణం పెద్ద రిపోర్టెడ్ స్పీచ్ట. జరిగిందంతా ఈ విధంగా జరిగిందని చెప్పడం. కానీ ఈ సందర్భంలో ఆపుకోలేకపోయాట వాల్మీకి. అందమైన మాట. ఆమె యొక్క స్వభావాన్ని ఆయన కూడా నవ్వుకుంటూ ఒక మాట అంటున్నారు. సాహస బుద్ధితో కైకేయీదేవి సాహస బుద్ధితో ఇంత ఘనకార్యం చేశా కదా, రాముడికి రాజ్యం తప్పించాను, నా కుమారుడైన భరతుడికి 14 సంవత్సరాలు అకంటకమైనటువంటి సర్వసౌభాగ్య సమ్మతమైనటువంటి ఈ కోసల సామ్రాజ్యాన్ని కట్టబెట్టాను కదా, నేను ఇంత గొప్ప పని చేశాను కదా అని తాను చేసిన ఘనకార్యాన్ని కుమారుడితో చెప్తోందట. అధాస్య చపలామాత, చపల చిత్తం కలిగినటువంటి ఆ కైకేయి మాత తత్స్వకర్మ యథాతథం, తాను చేసిన పనిని
పూసగుచ్చినట్టు అబద్ధం లేకుండా ఉన్నట్టు చెప్పింది. ఏది నేను వరాలు కోరాను, అడవికి పంపించాను, నీకు రాజ్యం మూట కట్టించాను, ఇది తట్టుకోలేక ముసలాయన పోయాడు, ఇవన్నీ కూడా అట్లా పొడి పొడి మాటలుగా చెప్పింది. తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహవృత్తోపై, ఎంత చేసినా కూడా ఎంత క్రూరంగా ప్రవర్తించినా ఆడవాళ్లలో మాట దాగే తత్వం ఉండదు కదా అంటున్నారు ఇక్కడ. ఆడవారిలో మాట దాగదు అని వాల్మీకి చెప్తున్నారు ఇక్కడ. స్త్రీ స్వభావంతో తాను వరాలుగా కోరినటువంటి 14 సంవత్సరాల అరణ్యవాసం రామచంద్రమూర్తికి ఆ ప్రత్యామ్నాయంగా భరతుడికి రాజ్యపట్టాభిషేకం అనేటువంటి ఈ రెండూ కోరాను అని చెప్పేటప్పటికీ మళ్ళీ మూర్చిపోయాట భరతుడు. తట్టుకోలేక నేల మీద పొర్లి అనవసరంగా, ఏమిటమ్మా ఇట్లాంటి పని చేశావు, ఇంత దుఃఖంలో దుఃఖం వచ్చిందా నాకు, ఒక దుఃఖాన్ని ఎవడైనా తట్టుకోగలడు, దుఃఖం మీద దుఃఖం వచ్చింది నాకు, దుఃఖమే దుఃఖమకరోత్, వ్రణే క్షారం ఇవారద, పుండు మీద కారం జల్లినట్టుగా, పుండు మీద ఉప్పు నీళ్ళు జల్లితే ఎట్లా ఉంటుంది, ఆ పుండు ఇంకా బాధ కలిగిస్తుంది, అట్లాగే దుఃఖం మీద దుఃఖం కలిగింది. ఇది ఎంత కష్టం. దుఃఖం మే దుఃఖమకరోత్ వ్రణే క్షారం దధ రాజానం ప్రేతభావస్థం. ఒక పక్క తండ్రి గారు మరణించారన్న వార్త చెప్పావు, అదే తట్టుకోలేకపోతున్నాను. ఇంకో పక్క కృత్వా రామంచ తాపసం, రామచంద్రమూర్తిని అరణ్యంలో తాపస వేషంలో అరణ్యానికి పంపించానంటున్నావే, ఈ రెండు మాటలు చెప్పడానికి నీకు నోరెట్లా వచ్చింది, అసలు అది నోరేనా, నువ్వు తల్లివేనా అని ప్రశ్నించాడు. కులస్యత్వం అభావయ కాలరాత్రి రివాగత, ఈ ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి కాళరాత్రిలాగా నువ్వు వచ్చావు, ఈ ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రిలాగా ప్రవేశించావు, నువ్వు మహారాణివని, నువ్వు చాలా గొప్పదానివని, ఓహో కైకేయి అహో కైకేయి అని లోకంలో అందరు అన్నారు. కానీ నువ్వు ఈ అయోధ్యా నగరంలో కోసల సామ్రాజ్యానికి చెడబుట్టావు, కాళరాత్రివి. అంగారం ఉపగుహ్యత్య పితామే నావబుధ్యతే, శరీరంలో వచ్చినటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధిలాగా నిన్ను దశరథ మహారాజు తెలుసుకోలేక నిన్ను అనంతంగా ప్రేమించారు. నువ్వు ఎంతో బుద్ధిమంతురాలని ధర్మాతురాలని నిన్ను నిరంతరము నిన్ను సేవించి నీకు అనురాగాన్ని ప్రసరింపజేశాడే. మహారాజు ఈ విషయంలో చాలా మోసపోయాడు, దశరథ మహారాజు చాలా మోసపోయాడు. నిన్ను నిజంగా యథార్థంగా చెప్పాలంటే నిన్ను ఈరోజు ఖడ్గంతో సంహరించాలి. నువ్వు చేసిన పాప కృత్యానికి 2 పాపాలు చేశావు. మొట్టమొదటి, నా తండ్రి లాంటి నా అన్నగారిని అరణ్యానికి పంపావు, నా తండ్రి చావుకు కారణమయ్యావు. అకారణంగా నేను కోరనటువంటి రాజ్యాన్ని నా నెత్తిన పెట్టావు. లోకంలో అపఖ్యాతి, లోకంలో ఏమనుకుంటారు, కొడుక్కి కోరిక లేకపోతే తల్లి అడుగుతుందా, కొడుకు 10 సార్లు వెనక నుంచి పోరి ఉంటాడు, అందుకనే తల్లి అడిగి ఉంటుందని లోకంలో రేపు నన్ను తిడతారు. నీ కడుపున పుట్టినందుకు నాకు ఈరోజు ఈ లేనిపోని అపనింద వచ్చింది కదా. నిన్ను ఈరోజు శిక్షించవచ్చు, కానీ నిన్ను శిక్షించాలని తెలిస్తే రామచంద్రమూర్తి నా మొహం కూడా చూడరు. కనుక రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి దూరమైతాననేటువంటి వేదనతో నిన్ను నేను క్షమిస్తున్నాను, నువ్వు నా తల్లివి కాదు పో అన్నాడు. విపరీతమైన బాధ. నమే విక్షాంతి జాయేత త్యక్తుం, ఎందుకంటే పాపనిశ్చీరాలైనటువంటి పాపభావంతో ఉండేటువంటి నిన్ను ఈరోజు సంవరించి తీరాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే నిన్ను సంవరించడమే. కానీ ఇది రామస్య నాపేక్ష, ఒకవేళ ఇది రామచంద్రమూర్తికే తెలిస్తే నన్ను క్షమించరు, నన్ను శపిస్తాడు. కనుక రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ సంపన్నత కోసం నేను తపిస్తూ ఉంటాను. సర్వకాల సర్వావస్థల్లో రామచంద్రమూర్తి యొక్క సేవలో తరించాలని కోరుకునేటువంటి నిర్మలమైన స్వభావం గలవాడిని. రామచంద్రమూర్తి యొక్క మనసుని నొప్పించకూడదు, కనుక ఇప్పుడు నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టేస్తున్నాను. తేషాం ధర్మైక రక్షాణం కుల చారిత్ర శోభనాం అద్య చారిత్ర శౌటీర్యం త్వాం ప్రాప్య వినర్పితం. ధర్మాన్ని రక్షించుకునేటువంటి స్వభావం గలవాడు నా తండ్రి దశరథ మహారాజు, నా అన్నగారు కూడా అటువంటిది. వంశపారంపర్య చరిత్ర ఉంది. మన ఇక్ష్వాకు వంశానికి ఒక ధర్మ చరిత్ర ఉంది. సత్యవాక్ పరిపాలన, ధర్మము, ధర్మాన్ని తప్పకపోవడం, ఏ జీవిని హింసించకపోవడం, ఎవరి బాధలో కూడా ఆనందాన్ని అనుభవించడం అనేది లేదు. అటువంటిది ఈరోజు ఇంత దుర్మార్గం చేసి ఇంకా నువ్వు ఆనందంగా బతికున్నావంటే ఇది ఎంత ఘోరం. నీ కారణంగానే తండ్రి మరణించాడు. తల్లి కైకేయి గుర్తుపెట్టుకో, త్వత్కృతే మే పితావృత్త, నా తండ్రి మరణానికి నువ్వే కారణం. ఇది మాత్రం శిలాశాసనం, శిలాక్షరం. నా తండ్రి శరీరాన్ని వదలడానికి పాపాత్మురాలివి నువ్వే కారణం. త్వత్కృతామేవా, నువ్వు చేసిన పని వల్ల రామచంద్రమూర్తిని అరణ్యానికి పంపడం, నాకు రాజ్యం ఇవ్వడం, కోరడం అనేటువంటి 2 దుష్కృత్యాలు చేయడం వల్ల నీ వల్లనే అరణ్యవాసిత, తండ్రి మరణించడానికి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళడానికి నీ కోరికే కారణం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో నీ కోరికని నేను సఫలం కానివ్వను. ఏ దుర్మార్గమైనటువంటి చిత్తవృత్తితో నాకు రాజ్యం ఇద్దామని కోరుకున్నావో నేను నిన్ను సాధించడానికైనా ఈ రాజ్యం చేయను, గుర్తుపెట్టుకో. నాకు తండ్రి పట్ల విశ్వాసం ఉంది, నా అన్నగారి పట్ల ప్రేమ ఉంది, గౌరవభావం ఉంది, పూజ్యభావం ఉంది.
కానీ నీ పట్ల హేవ్య భావం ఉంది. నువ్వు నా కోసం కదా కోరుకున్నావు రాజ్యం, ఆ రాజ్యాన్ని నేను అనుభవించను, నేను ఎట్టి పరిస్థితుల్లో అనుభవించను. అంగప్రత్యంగద పుత్ర హృదయాచ అవిజాయతే తస్మాత్ ప్రియతరో మాత ప్రియా ఏవ బంధవా చెప్తున్నారు. లోకంలో అంగాదంగాత్ సంభవసి అంటారు. తండ్రి యొక్క శరీరం నుంచి కుమారుడి యొక్క శరీరం వస్తుందట. అంగం నుంచి అంగం వస్తుంది. అందుకనే అంగుడు అంటారు కుమారుణ్ణి, అనుజుడు అంటారు. కుమారుడు అంటే శరీరం నుంచి వచ్చినవాడు, తండ్రి యొక్క శరీరాన్ని పంచుకొని వచ్చాడు కనుక అటువంటి ఆ శరీరానికి సంస్కారం చేసేటువంటి సమయంలో ఈ విధంగా నాకు ఇంత దుఃఖాన్ని కలిగిస్తున్నావు, రామచంద్రమూర్తి చేయవలసినటువంటి ధర్మకార్యాన్ని నా చేత చేయిస్తున్నావు, పాపకార్యాలు అన్నీ కూడా నా నెత్తిన పెట్టావు, అంటే రాజ్యభారం నా మీద పెట్టావు, నేను రాజ్యాన్ని అనుభవించనని. సరే, ఇంతట్లో వశిష్ఠుల వారు వచ్చారట. ఆయన ప్రేత సంస్కారం చేయాలి, ఇప్పటికే చాలా సూర్యోదయాలు చాలా సూర్యాస్తమయాలు అయిపోయినాయి, శరీరంలో ప్రేతత్వం పోవాలంటే తొందరగా అగ్నికార్యం చేయాలని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి నీతులు చెప్పి వశిష్ఠ మహర్షి ఓదార్చి అంత్యేష్టంతా చేయించారట. గంగానది ఒడ్డున, సరయూ నది ఒడ్డున చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో అంత్య సంస్కారం అంతా జరిగిందట. తల్లిని ఎంతో దూషించాట. సాత్వం అగ్నిం ప్రవిశ్యామ, నేను నిన్నేమి చేయలేను, నీకు ఏమాత్రమైన మానాభిమానాలు ఉన్నా, ప్రాయశ్చిత్తం అనేది ఉన్నా, ఒకసారి జీవితంలో నేను తప్పు చేశాననేటువంటి భావం నీకు మనసులో కలిగినా నీ శరీరాన్ని అగ్ని ప్రవేశం చేసి నువ్వే శరీరాన్ని వదులు, నిన్ను నేనేం చేయలేను, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మంచిది, ఎందుకంటే నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు బాధపడుతుంది కనుక నీకు మరణం కంటే ప్రాయశ్చిత్తం లేదు, నువ్వు చేసిన మహాపాపానికి మరణమే ప్రాయశ్చిత్త, నిన్ను నేను శిక్షించలేను, ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞాబద్ధుణ్ణి నేను, రామచంద్రమూర్తి ధర్మాత్ముడు కనుక ఆయన కోపం వచ్చే పనులు నేను చేయకూడదు కనుక ఇప్పుడు నిన్నేం చేయటం లేదు, అగ్నిలో దూకు, లేకపోతే శరీరాన్ని వదిలేయి, ఏం చేస్తావో నీకు తెలియదు. ఇక ఏది కాదన్నావా, మెడకు ఒక తాడు కట్టుకొని ఉరి తీసుకో, అది కూడా చేత కాదు, అరణ్యంలో వెళ్ళిపో, ఎవరికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపో, ఇంతకంటే నీకు పుణ్యము లేదు. ఆ తర్వాత భరతుడు వచ్చాడని తెలిసి కౌసల్యాదేవి సుమిత్రాదేవి వచ్చారట. వచ్చేటప్పటికీ ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తం అకంటకం సంప్రాప్త తవ కైకేయ్య శీఘ్రం క్రూరేణ కర్మణ. ఈ అంత్యేష్టంతా అయిపోయిన తర్వాత కౌసల్యాదేవి వచ్చిందట. ఎవరు? సుమిత్రాదేవిని వెంట పెట్టుకొని భరతుడి దగ్గరికి వచ్చిన ఆయన, ఇదంతే రాజ్యకామస్య, నువ్వు కోరుకున్న ఏ కోసల సామ్రాజ్యం అయితే ఉందో ఇదిగో ఈ రాజ్యం, మీ తల్లి కష్టపడి నీకు తెచ్చిపెట్టి మూటకట్టి పెట్టిందిరా, ఈ రాజ్యాన్ని అనుభవించు. అకంటకమైన రాజ్యం, శత్రువులే లేని రాజ్యమట. కోసల సామ్రాజ్యానికి శత్రువులే లేరట. ఇదంతే రాజకామస్య, ఏ రాజ్యాన్నైతే నువ్వు మీ తల్లి కోరుకున్నారో ఆ రాజ్యం నీకు సిద్ధంగా ఉంది. రాజ్యం ప్రాప్తం అకంటకం, శత్రుదుర్భేద్యమైనటువంటి ఆ సంప్రాప్తం తవ కైకేయ్య, ఇది ఒట్టిగా వచ్చింది కదరా నాయన, మీ తల్లి చాలా కష్టపడి సంపాదించింది. శీఘ్రం క్రూరేణ కర్మణ, అతి క్రూరమైన కర్మతో దీన్ని సంపాదించింది కనుక వేగంగా దీన్ని అనుభవించు. ప్రస్థాస్య చీరవసనం పుత్రం మే, నా కుమారుడిదే ఉంది నాయన, దిక్కులేని వాళ్ళలాగా ఒంటరిగా నారచీరలు కట్టుకొని జటాజూటాన్ని ధరించి అరణ్యాలకు వెళ్ళాడు. నా కుమారుడు గురించి ఎందుకు? కైకేయ్యం కం గుణం తృప్త పశ్యమి క్రూరదర్శిని అని కైకేయి వైపు ఒక్కసారి భయంకరంగా చూసిందట. ఎవరు? కౌసల్యాదేవి. వెంటనే భరతుడు ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళనీళ్లు పెట్టుకొని పెద్దగా రోధించి మూర్ఛపోయి తర్వాత దుఃఖాన్ని పొందుతూ, అడుగడుగునా దుఃఖాన్ని పొందుతూ అనేక మాటలు చెప్పాడు. లోకంలో పాపాలు కొన్ని చెప్పాడు, ఒక లిస్టు. ఈ పాపం చేసిన వాడికి, ఈ తప్పు చేసిన వాడికి ఈ పాపం వస్తుంది, ఈ నరకం వస్తుంది. ఒకవేళ నిజంగా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళడానికి నేనే కారణమైతే, నా మనఃపూర్వకంగా నా కోరిక ప్రకారమే నా తల్లి కైకేయి గనక వరం కోరి ఉంటే నేను ఆ నరకానికి పోతాను అని అనేకమైనటువంటి పాపాల గురించి చెప్పారు. గురువులు చేసిన ఉపదేశాన్ని మర్చిపోయి గురు తిరస్కారం చేసిన వాడికి నరకం వస్తుంది. నేనే కనుక తల్లి నా కోరిక ప్రకారమే రాజ్యాన్ని కోరుకోనుండి రామచంద్రమూర్తిని అరణ్యాస పంపించుంటే ఆ పాపం నాకు వస్తుంది. శివ విష్ణు భేదాన్ని పెట్టి శివుడు గొప్పనో విష్ణువు గొప్పనో, విష్ణువు దేవుడే కాదు లేదా శివుడే దేవుడు కాదని ఒక దేవతని ప్రేమిస్తూ పూజిస్తూ ఇంకో దేవతని ద్వేషిస్తారే, ఆ ద్వేషం వచ్చిన వాళ్ళకి రౌరవ నరకం వస్తుందట. కొన్ని వేల జన్మలు కుక్కగా పుట్టి ఆ తర్వాత రౌరవ నరకంలో ఉంటారట. కుక్కలు పీక్కు తినే జన్మ వస్తుందట. నరకంలో కూడా యమధర్మరాజు శిక్ష వేస్తాట. హరిహరుల మధ్యలో భేదం పెడితే ఆ భేదానికి కుక్కలతో కరిపిస్తాట. శరీరంలో ఉండేటువంటి రక్తమాంసాలన్నీ లాగి వేయించేస్తారు శివ విష్ణు ద్వేషం ప్రకటిస్తే. భక్త్యా విపదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతు తేన పాపేన యుజ్యేత యస్యాత్కరం చెప్తున్నారు చాలా స్పష్టంగా.
శివ విష్ణు భేదభావంతో శైవమని వైష్ణవమని విపరీత భావాలు కలిగి వారు గొప్ప వీరు తక్కువ వారు తక్కువ అని జీవితంలో వేరే ఇతర దేవతల్ని దూషించేవాడు ఉంటాడే, ఈ వాద ప్రతివాదాలు చేసేవారు, కుతర్కాలు చేసేవాళ్ళు, కుమతాలను ప్రచారం చేసేవాడు, వాళ్ళకి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక అని అనేకమైనటువంటి శబ్దాలు చేశాడు. అంటే లోకంలో ఏ పాపం చేస్తే ఏ నరకం వస్తుందో, ఏవి పాపకార్యాలో ఒక పెద్ద లిస్టుగా ఇచ్చి జీవితంలో ఆ పాపాల జోలికి పోకూడదని వాల్మీకి ఇక్కడ భరతుడి ద్వారా మాట్లాడిచ్చారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు కౌసల్యమాత అందట, నాయన నువ్వంటే యథార్థంగా నాకు తెలుసురా, నీ మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి అడిగాను. ఇంతేకాదు నా మనసులో ఏ బాధ లేదురా నాయన, నాకు నీ పట్ల రామచంద్రమూర్తి పట్ల వేరు భావం లేదు. కానీ కష్టం కలిగినప్పుడు ఎదురైనటువంటి మనిషి కనబడితే ఆ కష్టాన్ని ఒకసారి తలుచుకునే అవకాశం ఉంది. ఆ ఆవేదనతో చెప్పాను రా నాయన, నువ్వు నా పుత్ర సమానం. ఎందుకంటే నీలో ధర్మం చాలా గొప్పగా ఉందిరా, రామచంద్రమూర్తిలో ఏ ధర్మం ఉందో అదే ధర్మం నీలోనే ఉంది. ఎందుకనే వాల్మీకి ఒక చోట చెప్తాడు, రామచంద్రమూర్తి భరతుడు ఒక వర్ణంలో ఉంటారట, నీలమేఘ శరీరులట. లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు ఒక వర్ణంలో ఉంటారు, ఎర్రటి శరీరంట. అంటే ఇద్దరు విష్ణు అంశంలో భాగవతోత్తముడు భగవంతుడు ఒకే రూపంగా ఉంటారు. భగవంతుడిని తదేకంగా ఆరాధిస్తేట ఆ భావాలు ఆ రూపాలు మనకు వస్తాయట. భగవంతుడిని ఏ దేవుణ్ణైతే మనం ఉపాస్యంగా చాలా తీవ్రంగా ఉపాసిస్తామో ఆ దేవుడి యొక్క రూపము, ఆ ఛాయ, ఆ సౌందర్యం మనకు వస్తుందట. అందుకనే లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేసేవాళ్ళు బాగా ఆరాధన చేస్తే ఆ లలితాదేవి యొక్క ఆ రూపం మనలో వస్తుందట, కాంతి మనలో వస్తుందట. అట్లాగే ఏ దేవతని పూజించినా ఆ దేవత యొక్క రూపం మనలో వస్తుంది, భగవంతుడి యొక్క ఆరోపణ అట్లా జరుగుతుందట. ఇక్కడ భరతుడికి రామచంద్రమూర్తి యొక్క శరీర వర్ణమే ఉందట. కౌసల్యాదేవికి ఆనందం కలిగిందట. ఇంత ఆనందం ధర్మాత్ముడివిరా నాయన నువ్వు. వెంటనే వశిష్ఠ మహర్షి మర్నాడు మంత్రులందరినీ వెంట పెట్టుకొని వచ్చి, నాయన రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలందరికీ కూడా తీవ్రమైన క్షామం వస్తుంది, ఒకడొకడు కొట్టుకొని చేస్తారు, దొంగతనాలు వస్తాయి, వర్ణ వ్యతిరేకాలు జరుగుతాయి, వర్ణ సంకరాలు జరుగుతాయి. కనుక రాజు అనేవాడు ఉండాలి, రాజు లేని రాజ్యం చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు నీ తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చెప్తున్నారు మీరు చిన్నప్పుడు నాకు చదువు చెప్పి ధర్మశాస్త్రాన్ని నేర్పించారు కదా, ఎప్పుడు కూడా రాజ్యం ఎవరికి వస్తుంది? జ్యేష్ఠుడికి వస్తుంది, జ్యేష్ఠ కుమారుడికే రాజ్యాధికారం వస్తుంది. కనుక మాలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రామచంద్రమూర్తి. కనుక రేపే నేను బయలుదేరుతున్నాను, రేపే వెళ్ళి మా అన్నగారిని కాళ్ళు పట్టుకొని బతిమిలాడి అయోధ్యకు తీసుకొస్తా. వారు ఒకవేళ అరణ్యవాసం తప్పదు అనుకుంటే రామచంద్రమూర్తి బదులు నేనే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రామచంద్రమూర్తి లాగానే నారవస్త్రాలు ధరించి అరణవుల్లో ఉండి రామచంద్రమూర్తిని పంపిస్తా. లేకపోతే ప్రాణాన్ని వదిలిపెడతా. నేను మళ్ళీ అయోధ్యకు వచ్చే అవకాశం లేదు, రామచంద్రమూర్తి లేకుండా అయోధ్య నగరంలో అడుగు పెట్టను అని ప్రతిజ్ఞ చేసి నా వెంట ఎవరెవరు రాదలుచుకున్నారో వాళ్ళందరూ రావచ్చన్నారట. ఈ మాటలు చెప్పి అట్లా వస్తుంటే కైకేయి మందిరానికి వస్తుంటే ఆ మందర అంతకుముందు కైకేయి ఇచ్చిన నగలున్నాయి కదా, ఆ వడ్డాణము, పెద్ద పెద్ద వస్త్రాలు, ఆభరణాలు అన్నీ వేసుకుందట. ఎట్లా వేసుకుందిటంటే ఏ ఆభరణం ఎక్కడ వేసుకోవాలో కూడా తెలియలేదుట. అక్కడ వేసుకోవాల్సిన ఆభరణం ఇక్కడ వేసుకోవాల్సిన ఆభరణం అంటే అది వాళ్ళకి అలవాటైతే కదా, దొంగ సొమ్ము కనుక అది అరువు తెచ్చుకున్న సొమ్ములాగా ఉంది కనుక ఆ ఆభరణాలు సరిగ్గా పెట్టుకోలేదట. ఇక్కడ వాల్మీకి తట్టుకోలేకపోయాడు. ఆమె యొక్క రూపాన్ని చూసి ఆయన కొంచెం భ్రాంతికి లోనే ఒక మాట అంటున్నారు. ఎట్లా ఉందిట ఆమె? మేఖలాద్ అభిధశ్చైవ అన్యైశ్య శుభభూషణై బభాసే బహువిధత్త రజ్జుబద్ధేన వానరి. తాడుతో కట్టివేయబడినటువంటి ఆడకోతి ఎట్లా ఉంటుందో అట్లా ఉందిట. చాలా వడ్డాణము, హారాలు, కంకణాలు, నగలు అన్నీ ధరించి తాళ్లతో కట్టినటువంటి ఆడకోతి ఎట్లా ఉంటుందో అట్లా ఉందిట. అంటే వడ్డాణాన్ని శిరస్సుకు ధరించిందిట, అది నడువుకు ధరించేదనే విషయం విచక్షణ లేదు. అందులో ఇది ఎట్లా అన్నాడు? అన్యైశ్య ఆభరణాన్ని, ఇతరుల సొమ్ము కదా, ఇతరుల సొమ్ము వంట పడతాయా? వంట పట్టదు. కనుక ఈ విధంగా ఉందని ఆడకోతి పిల్లలాగా ఉంది అని నవ్వుకుంటున్నారు వాల్మీకి మహర్షి. ఆ దూరం నుంచి వస్తుంటే శత్రుఘ్నుడు దూరం నుంచి చూశాడు మందర్ని. ఆహా దొరికావు ఇప్పుడు అనుకొని ఖడ్గం తీసి సంవరించబోయాట. కాలితో ఒక తన్ను దన్నట్ట, అది కింద పడిపోయింది. వంకర టింకర్లుగా ఉంటుంది కదా మందర. పడేటప్పటికీ సంవరిద్దామని కత్తి తీసేటప్పటికీ భరతుడు వచ్చాట. నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, వదిలిపెట్టరా, ఇప్పటికే మనం వాళ్ళని వీళ్ళని మాటలని పాపం గుట్టగట్టుకున్నాం, ఈ విషయం రామచంద్రమూర్తికి చేస్తే చాలా పాపం వస్తుంది. ఇమామపి హతం కుబ్జాం యది జానాతి రాఘవ. ఈ కుబ్జని మందరిని కనుక మనం శిక్షించామని రామచంద్రమూర్తికి తెలిస్తే త్వాంచ మాంచ ధర్మాత్మ నాభిభాష్యతి. నీతో నాతో జీవితాంతం రామచంద్రమూర్తి మాట్లాడరా, పరమాత్మని దూరం చేసుకోవడం మహాపాపం అవుతుంది. కనుక ఈ దుర్మార్గురాల్ని వదిలేయి అనేసి ఆ రకంగా వదిలిపెట్టారట.
అప్పుడు ప్రాణభయంతో పరిగెత్తుతూ పరిగెత్తుతూ కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందిట. ఎవరు? మంధర. అప్పుడు మంధరని కౌసల్య దగ్గరికి తీసి, ఏం కాదులే అమ్మా, నేను చెప్తాను, అబ్బాయికి చెప్తే వింటాడు అని అప్పుడు ఓదార్చిందట. ఈ విధంగా 14 రోజులు పట్టిందటండి. ఇప్పటికి సమయం చెప్తున్నారు, రకరకాలుగా రోజులు మారినాయి. అప్పుడు వెంటనే భరతుడు చెప్పాట, పొద్దున్నే ప్రయాణం ఎవరు రాదలుచుకుంటే వాళ్ళు రావచ్చు, ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉండండి, అందరూ సిద్ధపడండి, అందరూ రామచంద్రమూర్తిని తీసుకురావడానికి రావాలి అని. ఇక్కడే వాల్మీకి చెప్తున్నాడు, యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లా అనుకుంటే ప్రజలు అట్లా ఉంటారు. రాజు ధర్మ మార్గంలో ఉంటే ప్రజలందరికీ ధర్మబుద్ధి పుడుతుంది. రాజు కక్కుర్తిగా ఉంటే ప్రజలు కూడా కక్కుర్తి ఉండి ట్యాక్సులు ఎగ్గొడతారు, రకరకాల పనులు చేస్తుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు, ఇంట్లో ఉండి లేరని చెప్తుంటారు, అప్పులు ఎగేస్తుంటారు, ఐపీ దాఖలు చేస్తుంటారు. అంటే రాజు ఎంత ధర్మాత్ముడైతే ప్రజలు అంత ధర్మాత్ముడు. తతో యోగాంధనానం, వెంటనే అందరినీ కూడా తయారు చేసి రేపే ప్రయాణం అన్నారట. భరతుడు వెంట వచ్చారటండి. ఎంతమంది వెళ్ళారటంటే 9,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు, ఇంత పరివారంతో భరతుడు వెంట అయోధ్య నుంచి పురప్రజలందరూ బయలుదేరారట. ఎందుకు? రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి, అరణ్యవాసానికి సంకల్పించిన రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి వచ్చారట. ఇక వీళ్లే కాదు, ఇంకా ఎవరెవరు వచ్చారంటే స్పెషల్గా చెప్తున్నారు ఇక్కడ. కైకేయీచ సుమిత్రాచ కౌసల్యాచ యశస్విని రామం ఆనయ సంతుష్టా యముర్యానేన భాస్వత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ పశ్చాత్తాపం కలిగితే ఎప్పుడు కూడా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ కైకేయీదేవికి బాగా చిత్త శోధన జరిగిందట. ఇంత కష్టపడి ఇంత రాజ్యాన్ని, ఇంత పాపం మూటగట్టుకొని రాజ్యం మూటగడితే ఛీ అన్నాడు. అంటే మనం బాగా కష్టపడి కూడబెట్టినటువంటి సొమ్ముని మన నెక్స్ట్ తరం వాళ్ళు సరిగ్గా వాడుకోకుండా పాడు చేస్తే ఎట్లా విరక్తి భావం కలుగుతుందో అట్లా కైకేయికి విరక్తి కలిగిందిట. నిజమే కదా, నేను తప్పు చేసింది, ఆ మంధర యొక్క మాట విని ఇంత పాపం చేశా కదా అని పశ్చాత్తాపంతో అందరికంటే ముందు తెల్లవారుజానే చీకట్లోనే స్నానం చేసి తయారై కూర్చుందిట. అందరికంటే ముందు ఫస్ట్ నెంబర్ ఎవర్రా అంటే కైకేయిట. ఇక్కడ చెప్తూ కూడా వరుస చెప్తున్నారు చూడండి. కైకేయీచ సుమిత్రాచ కౌసల్య. కైకేయి మొదలు, తర్వాత సుమిత్రాదేవి, తర్వాత కౌసల్యాదేవి వచ్చారట బయటికి. రామం ఆనయ ఎందుకు వచ్చారు అన్నారు, రామచంద్రమూర్తిని తిరిగి తీసుకురావడానికి. అంటే కైకేయి కూడా రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయడం ఇష్టం లేదు. ఇదంతా కూడా దేవతల వ్యూహంలో పడిపోయారు, మాయలో పడిపోయారు. మమ మాయా దురత్యయ అన్నారు పరమాత్మ భగవద్గీతలో. నా మాయని ఎవడు జయించలేడు రా అని. మా భగవంతుడి యొక్క మాయ, విష్ణు మాయలో పడ్డవాడు గిలగిలా కొట్టుకోవాల్సిందే, ఎవడు ఏం చేయలేడు. రామం ఆనయ సంతుష్ట, రామచంద్రమూర్తిని తీసుకొస్తానని భరతుడు చెప్పిన మాటకి సంతుష్టురాలై ఆ ముందు కైకేయి బయలుదేరిందట. అందరితో బయలుదేరారు, చాలా ఆనందంగా కొంతమంది బయలుదేరారు రామచంద్రమూర్తిని చూడొచ్చని. దాదాపు అయోధ్య పార్షియల్గా లాక్డౌన్ పెట్టినట్టుగా ఉంది. ఆ ఊర్లో ఎవరూ లేరు, ప్రజలు ఎవ్వరూ లేకుండా అందరూ బయలుదేరారట. ఇట్లా వచ్చి ఎక్కడికి వచ్చారు? గంగానది ఒడ్డుకు వచ్చారు. అక్కడ గుహుడు కనబడ్డాడు. గుహుడితో భరతుడు సమావేశమయ్యాడు. అయ్యా, మా అన్నగారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అంటే, గో ఇట్లా ఈ నది దాటి వెళ్ళారు అంటే, మా అన్నగారిని చూడాలంటే ఈ గుహుడు అనుకున్నట్ట, దూరం నుంచి అనుకున్నట్ట, ఈ దుర్మార్గుడు భరతుడు అడవులకు పంపడమే కాదు, ఇంకా అడవిలో ఉన్నవాడిని అడవిలో ఉన్నట్టే కథం చేయాలని వచ్చాడు. ఎందుకంటే నిజంగా రామచంద్రమూర్తిని చూడ్డానికి వస్తే ఒక్కడుగా రావాలి. ఆ పరివారం ఏమిటి, ఆ సైన్యం ఏమిటి, ఆ రథాలేంటి, గుర్రాలేంటి, ఏరుగులేంటి, ఇన్ని లక్షల మంది పరివారంతో వచ్చి పెద్దగా వచ్చాడంటే బల ప్రదర్శనకే వచ్చాడు. కనుక రామచంద్రమూర్తికి ఏదో ప్రమాదం జరగబోతోందని ఆ నావలు నడిపేటువంటి నావికులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పాట, కొన్ని 100 నావలు గంగానదిలో తయారు చేయండి. ఈ వచ్చినటువంటి భరతుడి యొక్క మనసులో ఉండే దృష్టి ఏమిటి, ఏ దృష్టితో వచ్చాడో కనుక్కుంటా. మంచి దృష్టితో వస్తే నది దాటిద్దాం, మంచి దృష్టితో రాకపోతే నదిలో ముంచేద్దాము. అతని యొక్క భావాన్ని నేను పరీక్షిస్తా, మీరు నావికులందరినీ సిద్ధం తయారు చేయండి అన్నారట. వెంటనే వాళ్ళందరూ తయారు చేశారు. దూరం నుంచి వచ్చినటువంటి భరతుడిని చూసి, ఏనాయనా బాగున్నావా, ఇంకా ఏం మిగిలిందని వచ్చావయ్యా, అడవుల్లో అరణ్యాల్లో కష్టపడుతూ కందమూలాలు తింటూ కష్టపడేటువంటి తండ్రిని అన్నగారిని చూద్దామని వచ్చావా, ఇక్కడ ఏమీ మిగలలేదు, ఇక్కడ మీ రాముడు లేడు అన్నట్టు. అప్పుడు భరతుడు చెప్పాడు, నాయనా నేను దుర్మార్గమైన భావంలో రాలేదు, మా అన్నగారిని బతిమిలాడి ప్రార్థన చేసి తీసుకెళ్దామని వచ్చాను, అయోధ్యకి తీసుకువెళ్ళడానికి వచ్చాను, కానీ ఇతర భావాలు నా మనసులో లేవు అని ఆ రకంగా 500 నావలు సిద్ధం చేయించాటండి. అప్పుడు భరతుడి యొక్క హృదయాన్ని గమనించి ఆ రాత్రి అక్కడ భరతుడితో గుహుడు గడిపాట. భరతుడు అనుకున్నట్ట, నిజమైన భక్తి అంటే లక్ష్మణుడిది, గుహుడిదే. నేను ఉన్నాను, ఏం లాభం,
ఇప్పటికి రామచంద్రమూర్తి ఇన్ని రోజులై అరణ్యంలో కష్టాలు పడుతుంటే నేను కనీసం సహాయం చేయలేదు. నదిని దాటించి పుణ్యం కట్టుకున్నాడు గుహుడు. నిరంతరము రాత్రింబగళ్ళు సేవ చేస్తున్నాను. మా తమ్ముడు లక్ష్మణుడు నేను దీనుణ్ణి అనుకున్నట్ట. గుహుడు అనుకున్నట్ట సర్వమైనటువంటి అకంటకమైనటువంటి రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించవలసినటువంటి సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోవాల్సిన భరతుడు అన్నీ వదిలిపెట్టి ఇట్లా వచ్చాడే, నాకంటే లక్ష్మణుడి కంటే కూడా భరతుడే చాలా గొప్పవాడన్నాడు. ఏకాంత భక్తుల యొక్క పద్ధతి ఇట్లా ఉంటుంది. అంటే నాకంటే నువ్వే గొప్ప అనుకోవడం అనేది భక్తుల యొక్క ధర్మం. ఊర్జిత ఖలు మే కామః కృతో మమ గురోర్చఖా ఏమే త్వం ఈదృశం సేనాః. వెంటనే పాపం మామూలుగా అన్ని కందమూల ఫలాలు బహుమానాలు ఇచ్చి ఎదురుగా ఆ గుహుడు భరతుడి యొక్క మనసులో ఏముందో తెలుసుకున్నాడు. మా భూత్ సకాలో యత్కృష్టం. ఆ తర్వాత అన్నట్ట, నన్ను శంకించద్దయ్యా, ఇప్పటికే చాలా జీవితంలో పరీక్షలు ఎదుర్కొంటున్నాను, ఇప్పటికే లోకంలో అపనింద చాలా మోస్తున్నాను, ఇంకా నువ్వు కూడా అనుమానించద్దు, నువ్వు పరమ భాగవతోత్తముడివి, నువ్వు కనుక నన్ను శపిస్తే నాకు చాలా అపకారం జరుగుతుంది, కనుక నన్ను క్షమించు. నమాం శంకితుమర్హసి, నన్ను అనుమానపడవద్దయ్యా, నా విషయంలో నువ్వు అనుమానపడద్దు. తమ్మినిత్తం ఇహం యామి కాకుత్సం వనవాసినం. రామచంద్ర ప్రభువు బదులు నేను వనవాసాన్ని అనుభవించడానికి వచ్చాను, రామచంద్రమూర్తికి అకంటకమైన అయోధ్య రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. గుహ సత్యం అబ్రవీత్, నేను సత్యం చెప్తున్నానయ్యా, యథార్థం నా హృదయంలో ఉండేటువంటి ఉద్గతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను అనేటప్పటికీ భరతుడిని చూసి గుహుడు అనుకున్నట్ట, ధన్యస్త్వం త్వయాతుల్యం పశ్యామి జగదీతలే. ఈ భూమండలం మీద నీలాంటి భక్తుడు, నీలాంటి ఉత్తముడైనటువంటి సోదరుని నేను ఇంతవరకు చూడలేదు నాయన అన్నట్ట భరతుడి గురించి ఆ గుహుడు అన్నట్ట. సరే, అయత్నాద్ ఆగతం రాజ్యం, అప్రయత్నంగా నీ ప్రమేయం లేకుండా వచ్చిపడ్డటువంటి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, రాజ్యాన్ని, భోగభాగ్యాల్ని, అయత్నాద్ ఆగతం రాజ్యం యస్త్వం త్యక్ష్యామి, ఒక్క నిమిషంలో త్యజించేశావు కదా, నీలాంటి విరక్తుడు, నీలాంటి ఉదార చరిత్రుడు లోకంలో నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదయ్యా. శాశ్వతీథలుదే కీర్తి, నాయనా నీ కీర్తి శాశ్వతంగా లోకంలో ఉండుగాక. సూర్యచంద్రులంత వరకు భరతుడి యొక్క కీర్తి బాగుండాలని ఆ గుహుడు మనస్ఫూర్తిగా కోరుకున్నట్ట. ఆ తర్వాత భరతుడు అడిగాట, మా అన్నగారు మొట్టమొదటి అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడ నిద్రించారు? అతి కోమలమైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి జానకీదేవి మా వదిన గారు ఎక్కడ పడుకున్నారు, లక్ష్మణస్వామి ఎక్కడ గడిపాడు, ఏ ప్రదేశాలు చూపించమన్నారట. అప్పుడు ఇంగుది వృక్షం కింద ఆ సీతారాములు పడుకున్నటువంటి ప్రదేశం చూపిస్తే అక్కడ సీతాదేవి నిద్రించినప్పుడు ఆమె యొక్క శరీరంలో చీరకు ఉండేటువంటి జరి ఆ దర్భలకి తగిలి కొంచెం ఉందట. అది చూసి అతిగా విలపించాట భరతుడు. అయ్యో, జానకీదేవి కఠిన భూమి మీద పడుకున్నదా, నేను ఎంత పాపాత్ముణ్ణి అని చాలా బాధపడిపోయాట. ఆ తర్వాత లక్ష్మణస్వామి ఆ రాత్రంతా ఎట్లా గడిపాడంటే, ఆ గడిపినటువంటి విషయం అంతా చెప్పు. రాత్రంతా నిద్ర లేకుండా రామచంద్రమూర్తి యొక్క గుణగానాన్ని చేస్తూ భరతవంశం యొక్క కీర్తినంతా గానం చేస్తూ ఉన్నారని చెప్పేటప్పటికీ అప్పుడు భరతుడు ఒక సంకల్పం చేశాడు. గుహుడు వింటూ ఉండగా ఒక మాట అన్నాడు, అద్యప్రభృతి భూమాతౌ శైష్యేవం తృణేషువ ఫలమూలాసునో నిత్యం జటాచీడ ధరోవచ. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి ప్రత్యామ్నాయంగా ఈ క్షణం నుంచి గుహ నారచీరలే ధరిస్తా, జటాశోధనం చెయ్యను, నాకు కూడా మర్రిపాలు తెప్పించు, జడలు బంధిస్తా. మా అన్నగారు ఏ ఆహారాన్ని తీసుకోవాలని సంకల్పించారో అట్లా కందమూల ఫలాల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ భూశైలం మా అన్నగారు ఎట్లా కటిక నేల మీద పడుకున్నారో నేను కూడా 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి యొక్క అరణ్యపాలన, సత్యపాలన అనేటువంటి అరణ్యవాసం అనే 14 సంవత్సరాల దీక్షని నేను స్వీకరిస్తా, బదలాయించుకుంటా. దీక్షా పర్యంతం అట్లా ఉంటా, కందమూలాలే ఆహారం, జలమే స్వీకరిస్తా, నారచీరలే ధరిస్తా, జటాశోధనం చెయ్యను అని రామచంద్రమూర్తి యొక్క పవిత్రమైనటువంటి అడుగుజాడల్లో నడవటమే నా జీవితంలో ధన్యత్వం అని అనేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరమానంద భరితులయ్యారట. ఆ తర్వాత గుహుడు గంగానదిని దాటించాడు. అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. ఎందుకంటే చిత్రకూటంకి వెళ్ళాలంటే భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. భరద్వాజుడు ఎదురుగా కూర్చున్నట్ట. భరతుడు వచ్చాడని తెలుసుకొని, ఏం నాయనా వచ్చావు, మీ అన్నగారు ఎట్లా కష్టపడుతున్నారో చూసి ఆనందపడదామని వచ్చావా, సపరివారంగా వచ్చావు, నువ్వు ఒక్కడివి చూడడం కాకుండా మొత్తం అయోధ్య వాళ్ళందరికీ విట్నెస్ కావాలని ఎగ్జిబిషన్కి వచ్చినట్టుగా వచ్చావా, ఏంటి పరిస్థితి అన్నాట. అప్పుడు భరతుడు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, మీ అంతటి మహాత్ములు, రాగద్వేషాలు దూరం చేసిన తాపసి కూడా నన్ను అనుమానపడుతున్నారా, నా హృదగతమైనటువంటి విషయం ఇది కాదన్నారట. చక్కటి బంగారు సింహాసనం ఇస్తే అందులో ఒక పుష్పాన్ని వేసి నేల మీద కూర్చున్నట్ట. ఇది మా అన్నగారి యొక్క సింహాసనం, ఇందులో నేను కూర్చోవడానికి యోగ్యుని కాదని నేల మీద కూర్చున్నట్ట. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆరాధన అనేది ఇట్లా ఉండాలి.
శాస్త్రం కూడా ఏం చెప్పారంటే తండ్రి కూర్చున్నటువంటి ఆసనంలో కూర్చోకూడదు, తండ్రిని నిద్రించేటువంటి మంచం మీద నిద్రించకూడదు, ఈ గురువు గారి మంచం మీద పడుకోకూడదు. మనకి ఈ పట్టింపులే ఉండవు. ఆల్ ఇన్ వన్ అదే అందరూ వాడేస్తూ ఉంటారు. తండ్రి తండ్రి భుజించిన ఆహార పాత్ర బంగారంతో వెండి పాత్రలో ఉంటే అందులో ఆహారం తీసుకోకూడదు. కొన్ని పవిత్రమైన నియమాలు ఉంటాయి తనకంటే అగ్రజులైన వాళ్ళు. ఇక్కడ భరతుడు ఆ కుర్చీ ఆసనంలో కూర్చోడానికి ఇష్టపడలేదట. నేను ఆ రామదాసుణ్ణి, రామచంద్రమూర్తి యొక్క సేవకుణ్ణని ఒక పుష్పాన్ని ఆసనంలో వేసి కింద కూర్చున్నారట. భరతుడిని పరీక్షించాలని చెప్పి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని సృష్టించారట. ఎవరు? ఆ భరద్వాజ మహర్షి. భరద్వాజుడు విందు అని రామాయణంలో చాలా గొప్ప కథ అది. అఖండమైనటువంటి కామధేనువుని పిలిచాట. భరతుడి పరివారం అందరికీ కూడా రాత్రి భోగభాగ్యాలు కలిగించాలంటే ఆ కామధేనువు మొత్తం అసంఖ్యాకమైనటువంటి సృష్టి చేసిందట. ఎక్కడికక్కడ స్విమ్మింగ్ పూల్స్, ఎక్కడికక్కడ ఉద్యానవనాలు, ఎక్కడికక్కడ భవనాలు, ఎక్కడికక్కడ పానీయాలు, స్నానఘట్టాలు, పన్నీరు, అన్ని విపరీతమైనటువంటి భోజన పదార్థాలు, పండ్లు, పళ్ళ రసాలు, ద్రాక్ష రసాలు, పానీయాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఆ భరతుడి పరివారం అంతా కూడా రాత్రంతా కూడా దాన్ని సేవిస్తూ ఉన్నారట. ఒక్కొక్క అయోధ్య నుంచి వచ్చిన ఒక్కొక్క వ్యక్తికి 8 మంది పరిచారకులట. చక్క అందమైనటువంటి స్త్రీలు, అప్సరస స్త్రీలు ఒక్కొక్కరికి సేవ చేయడానికి, ఏది తలంటి పోయడానికి ఒకళ్ళు, ఒళ్ళు తుడవడానికి ఒకళ్ళు, వస్త్రం కట్టడానికి ఒకళ్ళు, అలంకరించడానికి ఒకళ్ళు, సుగంధ ద్రవ్యాలు పోయడానికి ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళకి 8 మంది ఉంటే అర్ధరాత్రి అనుకున్నారట, మనకి ఇంకా అయోధ్యతో పని లేదు, రాముడితో పని లేదు, హాయిగా ఇక్కడ ఉన్నాం, ఇట్లాగే గడిపేద్దాం. అంటే ఇది భోగాలు శాశ్వతం అనుకుంటారే, అయోధ్యావాసులు అనుకున్నారట. రామచంద్రమూర్తిని మర్చిపోయారట, భరతుడిని మర్చిపోయారట, అయోధ్యని కూడా మర్చిపోయారట. ఎంత హాయిగా ఉందనుకున్నారట. దీన్ని భరద్వాజ మహర్షి గమనించి తెల్లవారేటప్పటికి మళ్ళీ ఏమీ లేవు, అంతా గడ్డి, దుమ్ము, ధూళి, పర్వతం, లోయలు ఇవే. తెల్లవారేటప్పటికి స్వామి నాకు అనుమతి ఇచ్చి రామచంద్రమూర్తి యొక్క మార్గాన్ని చెప్పమంటే, ఇక్కడ ఉన్నారు నాయన, ఫలాని పర్వతం మీద ఉన్నారంటే అప్పుడు సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి భరతుడు వెళ్ళడం. ఆ శ్రీరామ భరత సంవాదం అనేది పరమ భక్తిరసభక్తమైనటువంటిది. పాదుకా పట్టాభిషేకం అనేటువంటి ఘట్టం రేపు సకాలంగా 6:30 గంటలకి. రేపు శృంగేరి జగద్గురు భారతీతీర్థస్వామి వారి 72వ జన్మదినోత్సవం. మన పరంపరలో వర్ధంతి ఉత్సవం చేస్తాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని ఒక 10 నిమిషాలు స్మరించుకొని ఆ తర్వాత మన కథాఘట్టాన్ని సకాలంగా పూర్తి చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదపర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. రేపు సాయంత్రం ప్రవచనానికి వచ్చేవాళ్ళు కష్టం అనుకోకుండా పత్రం, పుష్పం, ఫలం, తోయం జగద్గురువులకు సమర్పించడానికి ఏదైనా ఒక వస్తువుని తెచ్చి భగవంతుడికి సమర్పించి గురువందనం చేసి గురుస్మరణ చేసి ప్రవచనాన్ని వినండి. స్వస్తి.